అందరికీ నమస్కారం. నా స్వరం వినిపిస్తుందా మీకు? నా గొంతు వినిపిస్తుందా? నా గొంతు వినిపిస్తుందంటారా మీకు? స్పష్టంగా ఉందా? నా స్వరం స్పష్టంగా వినిపిస్తుందా మీకు? ఓకే ఓకే. సో జనదాన వేదిక సభ్యులకు, ప్రేక్షకులకు, శ్రోతలకు, వీక్షకులకు మీ అందరికీ నేను డాక్టర్ ఎస్కే కలేషా భాష నా తరఫున మీ అందరికీ శుభాభినందనలు తెలుపుకుంటున్నాను. ఇది కరోనా కష్టకాలం. ఇది చాలా కష్ట నష్టాలకు వచ్చి మనమంతా కరోనాకి వ్యతిరేకంగా కరోనాను నిర్మూలించేందుకు మనం ఈ కార్యక్రమంలో దీక్ష నిమగ్నమై ఉన్నాం మనం. అయితే జనవరి 30వ తేదీ మన దేశంలో ఫస్ట్ కరోనా కేస్ పాజిటివ్గా నిర్ధారణ అయినప్పటి నుంచి దాదాపు 7 నెలల పాటు ఎంతోమంది ఈ యుద్ధంలో శ్రమిస్తున్నారు. కొంతమంది డాక్టర్లు కానివ్వండి, సిబ్బంది కానివ్వండి బలైపోయారు కూడా. ఇంతవరకు దాదాపు 7 నెలల కాలం సుదీర్ఘమైన కాలం. ఇది ఒక జబ్బుతో ఇంతకాలం పోరాటం అనేది గత 100 సంవత్సరాల తర్వాత 1912 తర్వాత ఇదే ప్రప్రథమంగా జరుగుతూ ఉంది. ఇది ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక సంక్షోభంలోకి నెట్టేసినటువంటి పాండమిక్ ఇది. దీనికి సంబంధించి ఈ 7 నెలలుగా ఎన్నో ప్రయత్నాలు, ఈ జబ్బును మనం ఎలా ఎదుర్కోవాలి, దీన్ని మన సమాజం నుంచి ఎలా నిర్మూలించాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రయత్నాల్లో ఒక భాగంగానే మొన్న ఆగస్టు 11వ తేదీ రష్యా స్పుత్నిక్ 5 అనేటటువంటి ఒక వ్యాక్సిన్ తయారు చేసి ఆ దేశంలో ఉండేటటువంటి కొంతమంది డాక్టర్లు, ఉపాధ్యాయుల మీద ఆ వ్యాక్సిన్ను ప్రయోగించడమే కాకుండా రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ స్వయాన తన కూతురైనటువంటి తన ముద్దుల గారాల పట్టియ ఆమె కూడా ఏంటంటే వ్యాక్సిన్ వేసి తద్వారా జరిగే పరిణామాల్ని తనకు ఉదాహరణగా నిలిచాడు ఆయన. ఇది ఎవరు సాహసించిన విషయం. కాబట్టి ఈ వ్యాక్సిన్ అనేది ఎంతవరకు పనిచేసింది, ఈ వ్యాక్సిన్ అనేది వేసిన తర్వాత దీనిలో జరిగేటటువంటి శరీరంలో జరిగేటటువంటి మార్పులు ఏంటి, యాంటీబాడీస్ ఐజీ యాంటీబాడీస్, ఐజీఎం యాంటీబాడీస్ ఎన్ని ఉత్పత్తి అవుతాయి, తర్వాత సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ, టీ సెల్స్ ద్వారా ఉండేటటువంటి ఇమ్యూనిటీ ఎంతకాలం ఉంటుంది, ఇవన్నీ మనకు ఫేజ్ 3 ట్రయల్స్లో ఒక భాగంగానే జరిగినటువంటి ఈ వ్యాక్సినేషన్ రష్యాలో ఉత్పత్తి అయినటువంటి ఈ వ్యాక్సిన్ అనేది మనకు ఇంకొన్ని విషయాలు మనకు చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి మరో 2 నెలలు పడుతుందని చెప్పేసి శాస్త్రజ్ఞులు, డాక్టర్లు భావిస్తున్నారు. తద్వారా ఈ వ్యాక్సిన్ని విస్తృతమైన ఉపయోగంలో ఇది ప్రపంచమంతా వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ రష్యన్ వ్యాక్సిన్ అనేది హ్యూమన్ అడినో వైరస్, అంటే మనుషుల్లో ఉండేటటువంటి అడినో వైరస్ సంబంధించినటువంటి ఆ వైరస్ను తీసుకొని ఆ వైరస్లోకి కరోనా వైరస్లో ఉండేటటువంటి ఒక జన్యు నిర్మాణాన్ని ఆ వైరస్లోకి చొప్పించి ఆ హ్యూమన్ అడినో వైరస్నే మన హ్యూమన్ బాడీలోకి ఇంజెక్షన్ రూపంలో, వ్యాక్సిన్ రూపంలో ఇచ్చిన తర్వాత అది మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత తద్వారా జరిగేటటువంటి మార్పులు ఏంటి, మన శరీరంలో అది ఏ విధంగా మార్పులు చెంది ఏ విధమైన యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తుంది, ఆ యాంటీబాడీస్ ఎంతకాలం నిల్వ ఉంటాయి, వచ్చే కరోనా వైరస్తో తద్వారా ఆ తర్వాత సోకే కరోనా వైరస్తో యాంటీబాడీస్ ఏ విధంగా పోరాడతాయి, ఏ విధంగా మానవులను కరోనా వైరస్ నుంచి రక్షిస్తాయి అనేది అది ఇంకొంతకాలం నిరీక్షణ తర్వాత మనందరికీ అది తెలిసే అవకాశం ఇది ఉంది. అయితే ఈ మధ్యకాలంలో మనకు 3 పదాలు ఎక్కువగా మనకు వినియోగంలో ఉన్నాయి, సమాజంలో ఉన్నాయి, మనకు వినిపిస్తూ ఉన్నాయి. క్వారంటైన్, ఐసోలేషన్, సర్వీలెన్స్. ఈ 3 పదాలు చాలా ముఖ్యం. ఈ 3 పదాల్లో ఏదైనా సిమిలారిటీ ఉందా, ఏదైనా తేడా ఉందా, అసలేంటి 3 పదాలు అనేది మనం
కొన్ని నిమిషాలు మాట్లాడుకుని తర్వాత అసలు విషయాలకి మనం వెళ్దాం. ఈ కరోనా వైరస్ అనేది ఉన్నటువంటి ఇంతవరకు మానవ పరిణామం తర్వాత, అంటే మానవ పరిణామం అంటే గుర్తొచ్చింది, కొంతమంది ఇప్పటికీ ఏంటంటే మనుషుల్ని, జీవుల్ని, సకల జీవరాశుల్ని దేవుడే పుట్టించాడు, దేవుడే సృష్టించాడని చెప్పేసి ఉద్దేశాలు ఉంటారు. అలా జరగలేదని చెప్పేసి కరోనా వైరస్ అతి చిన్న జీవి, మనకంటే ముందు మిలియన్ల సంవత్సరాల ముందు ఉద్భవించినటువంటి, ఇది యాక్చువల్గా జీవి కూడా కాదు, నిర్జీవినే, ఒక ఆర్ఎన్ఏ పార్టికల్ లేదంటే ఒక డిఎన్ఏ పార్టికల్లే. ఇది మనకు చెప్పగానే చెప్తుంది, మీరంతా ఎవరో పుట్టిస్తే సృష్టిస్తే పుట్టించిన వాళ్ళు కాదు, ఇది కేవలం వచ్చేసి జీవ పరిణామంలో నా తర్వాతనే జీవులు ఉద్భవించి, ఆ జీవులు ఏకగణ జీవుల నుంచి బహుగుణ జీవుల నుంచి శారీరక నిర్మాణాలు, ఆ నిర్మాణం నుంచి అవయవాలు ఇవన్నీ ఏర్పడి మీరంతా మిలియన్ల సంవత్సరాల తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఉద్భవించారు రా అని చెప్పేసి కరోనా వైరస్ కానీ ఇవన్నీ కానీ మనకు చెప్పగానే చెప్తున్నాయి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు సమాజంలో 3 రకాల కేటగిరీ మనుషులు ఉంటారండి. ఒకరు సైన్స్నే ఆలంబనగా, ఊపిరిగా, చట్టంగా, జీవితంలో ఇరుసుగా చేసుకుని బ్రతికేవాళ్ళు, సైన్స్ని ఆరాధించేవాళ్ళు, సైన్స్నే నమ్మేవాళ్ళు, సైంటిఫిక్గా ఒక శాస్త్రీయ దృక్పథంతో జీవించేవాళ్ళు కొంతమంది. వీళ్ళు మొదటి రకానికి చెందిన వాళ్ళు. రెండో రకానికి చెందిన వాళ్ళు సైన్స్నే నమ్ముతారు, కానీ ఈ సైన్స్నే ఏంటంటే నియంత్రించే శక్తి ఏదో ఒకటి ఉంది, అజ్ఞాత శక్తి ఒకటి ఉంది, అగోచర శక్తి ఒకటి ఉంది, దైవశక్తి ఒకటి ఉంది నమ్మే వాళ్ళు కొంతమంది సైన్స్ని నమ్ముతారు, ఇటు దీన్ని కూడా నమ్ముతారు. కాకపోతే కొద్దిగా పర్సంటేజ్ డిఫరెన్స్గా ఉంటాయన్నమాట. 90% సైన్స్ నమ్మితే 10% కూడా ఎక్కడో ఒక మనసులో ఒక మూల ఏదో వచ్చిన అనుమానం, మనకు కూడా దైవం ఏదో ఉందేమో చెప్పేసి అనుమానం ఉంటుంది. తర్వాత ఇంకొంత 3వ కేటగిరీ మనుషులు, సైన్స్ ఒక పక్క ఉండేనేమంటే ఏం కాదు, సైన్స్ని మనం ఉపయోగించుకుంటారు, కానీ మొత్తాన్ని వచ్చేసి అదొక అగమ్య గోచర శక్తి, అగోచర శక్తి, అద్భుత శక్తి, కిందే ప్రపంచం మొత్తం నడుస్తూ ఉంది, అన్నీ పుట్టించినటివి అని చెప్పేసి నమ్మేవాళ్ళు ఇంకో రకం. కానీ ఇదంతా కానే కాదు. ఒక సైంటిఫిక్ వే, ఒక శాస్త్రీయ దృక్పథంతో మీరంతా జీవ పరిణామంలో కొన్ని మిలియన్ల సంవత్సరాల కొద్దీ, బిలియన్ల భూమి పుట్టి 450 బిలియన్ల సంవత్సరాలు అయింది. దీని తర్వాతనే ఏంటంటే చాలా మార్పులు జరిగి మీరంతా ఉద్భవించారని చెప్పేసి మనకు కరోనా వైరస్ ఇంకోసారి మనకు చెప్తూనే ఉంది. ఈ కరోనా వైరస్ ఇటువంటి వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగస్లు, ఇవన్నీ ఇటువంటి రోగజీవులన్నీ కలిసి ఆ తర్వాత వచ్చినటువంటి జంతువులకు వ్యాధులు కలిగించి, ఆ తర్వాత ఉద్భవించినటువంటి మనుషులు కూడా ఆ జంతువులకు వ్యాధి కలిగించినటువంటి రోగజీవులే కొన్ని మనుషులు కూడా ఏంటంటే రోగాలు కలిగించి వ్యాధులు సంక్రమింపజేసే క్రమంలో ఈ వైరస్లు అనేవి మనిషి కంటే కొన్ని మిలియన్ల సంవత్సరాలు పుట్టినటువంటి వైరస్ జంతువుల ద్వారా మనిషికి వ్యాపించి ఈ విధంగా వచ్చేసి ఆ పరిణామ క్రమంలోనే, ఆ పరంపరలోనే కరోనా వైరస్ కూడా మనిషికి ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంది. ఈ విధంగా అంటువ్యాధులు, రోగాల్లో ముఖ్యంగా 2 రకాలు, అంటురోగాలు కాని వాటివి, కంటేజియస్ డిసీజెస్, కమ్యూనికబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. కంటేజియస్ డిసీజెస్ అంటే అంటువ్యాధులు వచ్చేసి వైరస్ ద్వారా వచ్చే అంటువ్యాధులు, ఫంగస్ ద్వారా వచ్చే అంటువ్యాధులు, బ్యాక్టీరియాల వల్ల వచ్చే అంటువ్యాధులు, ప్రోటోజోవాలు అంటే ఏకకణ జీవుల నుంచి వచ్చే అంటువ్యాధులు, ఇవన్నీ చాలా ఉన్నాయి. రోగజీవులు చాలా రకాల రోగజీవులు ఉన్నాయి. ఈ అంటువ్యాధులు అనేవి జంతువుకో లేకపోతే మనిషికో వచ్చిన తర్వాత అంతటితో ఆగకుండా అది మళ్ళీ వేరే జీవికి సంక్రమింపజేసే విధానాన్ని ఏంటంటే, ఎప్పుడైతే అది ఒక జీవి నుంచి ఒక వ్యాధి, ఆ బ్యాక్టీరియా, వైరస్ అనేది ఇంకొక తనతో పాటు ఉండే వేరే జీవికి సంక్రమిస్తుందో, ఇటువంటి సంక్రమణాలను ఏమంటారంటే అంటువ్యాధులు అంటారు, కంటేజియస్ డిసీజ్ అంటారు. ఈ కంటేజియస్ డిసీజ్ అనేది ఒక దగ్గర ఆగకుండా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి సంక్రమింపజేసే క్రమంలో ఆ అంటువ్యాధిని మనం ఎక్కడో దగ్గర ఆపాలి. కాబట్టి ఆ వ్యాధి సోకినటువంటి వ్యక్తిని సాధారణ వ్యక్తులతో, మామూలు వ్యక్తులతో సపరేట్ చేసి సెగ్రిగేట్ చేసి ఒక రూమ్లో పెట్టి అతన్ని మనం వైద్యం చేసే విధానాన్ని ఏమంటారంటే ఐసోలేషన్ అంటాం మనం. ఈ ఐసోలేషన్ అనేది హాస్పిటల్లో పెట్టే ఐసోలేషన్ కావచ్చు, లేదంటే ఇంట్లో పెట్టే ఐసోలేషన్ అంటే హోమ్ ఐసోలేషన్ అంటే కావచ్చు. ఓకే, హోమ్ ఐసోలేషన్ కావచ్చు. ఇప్పుడు మనకి ఎక్కువగా ఉపయోగపడే పదం ఏంటంటే హోమ్ ఐసోలేషన్. హాస్పిటల్ ఐసోలేషన్ అనేది ఒకప్పుడు ఉండేది.
ఇప్పుడు కూడా ఉంది, కానీ ఏంటంటే లిమిటెడ్లో ఉంది. ఎందుకంటే మనకు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి, విస్తృతంగా పెరుగుతున్నాయి. ర్యాంపెంట్గా కరోనా వైరస్ అనేది సమాజంలో పెరుగుతుంది కాబట్టి ఫేజ్ 3లోకి వెళ్ళింది కాబట్టి జబ్బు అంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అది వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఫేజ్ కూడా మనకు వెయిట్ చేస్తూ ఉంది. ఆ ఫేజ్ ఏమంటారంటే ఎపిడమిక్ ఫేజ్ అంటారు. అది ఇంకా డేంజరస్ ఉంది కాబట్టి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి అంతమందికి హాస్పిటల్స్లో కానీ, కోవిడ్ కేర్ సెంటర్స్లో కానివ్వండి, స్టేట్ కోవిడ్ హాస్పిటల్లో కానివ్వండి, డెడికేటెడ్ కోవిడ్ హెల్త్ సెంటర్స్లో కానివ్వండి అన్ని బెడ్స్ ఉండవు కాబట్టి హోమ్ ఐసోలేషన్ మంచిది అని చెప్పేసి కొంతమంది వ్యక్తులకి దాదాపు 80 ఈ వ్యాధి ఒక 100 మందికి సోకితే 80% మందికి చిన్న చిన్న లక్షణాలు, లేదంటే లక్షణాలు లేకుండా, లేదంటే చిన్న చిన్న లక్షణాలతో వ్యాధి నయమైపోతుంది కాబట్టి ఆ 80% మందికి హాస్పిటలైజేషన్ అవసరం లేదు అని చెప్పేసి హోమ్ ఐసోలేషన్ని మనం సజెస్ట్ చేస్తున్నాం, సలహా ఇస్తున్నాం. హోమ్ ఐసోలేషన్ పాటిమని చెప్పేసి, ఎందుకంటే అందరికీ బెడ్స్ మనం ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి. తర్వాత మిగిలిన 20% మందిలో కేవలం 15% మందికి ఏంటంటే కొద్దిగా మోడరేట్ సిమ్టమ్స్ అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఇటువంటి చిన్నవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని కొద్దిగా జాగ్రత్తగా కేటగరైజ్ చేసి ట్రయేజ్ చేసి, దాన్ని ట్రయేజ్ అంటారండి. TRIAGE అంటే ఎవరికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం, ఎవరికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేదు, ఎవరికి కేర్ ఎక్కువ అవసరం ఉంది, ఎవరికి కేర్ పర్లేదు, ఒక రకంగా చూసినా పర్లేదు అనుకున్న వాళ్ళని సపరేట్ చేసి సెగ్రిగేట్ చేసి ఆ విధానాన్ని ట్రయేజ్ సిస్టమ్ అంటారు. ఆ ట్రయేజ్ సిస్టమ్ అన్న దాన్ని మనం హాస్పిటల్స్ ఇప్పుడు పాటించి కొద్దిమంది వ్యక్తులకు ఎవరైతే హాస్పిటల్ సర్వీసెస్ అవసరం అవుతున్నాయో వాళ్ళని ఖచ్చితంగా హాస్పిటల్ పెట్టి వైద్యం చేస్తున్నాం. ఎవరికైతే సీరియస్ పేషెంట్ అయితే ఉన్నారో రిమైనింగ్ 5% 80% మామూలు కేసెస్, 15% 15% అనేది మోడరేట్లీ సిక్ పేషెంట్స్, 5% అనేది ఇల్ పేషెంట్స్. కొంతమంది సీరియస్ ఇల్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే ఎవరికి ఐసీయూ అవసరం, ఎవరికి నాన్ ఐసీయూలు కూడా మనం ట్రీట్ చేయవచ్చు అనేది మనకు డిసైడ్ చేసి డాక్టర్లు అనేవాళ్ళు రెయ్యింబోళ్ళు కష్టపడి వాళ్ళకి వైద్యం చేస్తున్నారు. ఈ విధంగా జబ్బు సోకిన వ్యక్తికి సాధారణ వ్యక్తుల నుంచి, జబ్బు లేని వ్యక్తుల నుంచి సపరేట్ చేసి అతనికి రూమ్ ప్రొవైడ్ చేసి, బాత్రూమ్ ప్రొవైడ్ చేసి అక్కడే కొద్ది రోజులు పెట్టే విధానాన్ని ఐసోలేషన్ అంటారు. ఎందుకు ఐసోలేషన్ అంటే అతని నుంచి మామూలు వ్యక్తులకి జబ్బు సోకకుండా, వైరస్ అతని నుంచి వేరే వాళ్ళకి సోకకుండా, ఎందుకంటే కరోనా వైరస్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది కాబట్టి, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు వస్తుంది కాబట్టి, అంతేగాని ఎంగిలి రూపంలో రాదండి. అతను కరోనా వ్యాధి సోకిన వ్యక్తి ఇది తినే పదార్థాన్ని మనం పదార్థం తింటే ఆ విధంగా ఫుడ్ ద్వారా వచ్చే అవకాశం లేదు కరోనా వైరస్. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వస్తుంది. లేదంటే ఆ ముక్కుకు సంబంధించినటువంటి సెక్రేషన్స్ ఎక్కడైనా సరే సర్ఫేసెస్ మీద అంటే ఉపరితలాల మీద తాకినప్పుడు, ఆ తాకిన ఉపరితలాలని వేరే వ్యక్తి తాకి ఆ తాకిన చేతిని ముక్కుకో కళ్ళకో రుద్దుకున్నప్పుడు, ఫేస్కి తగిలినప్పుడు ఆ విధంగా కొన్ని వైరస్లు పోయే అవకాశం ఉంది. కానీ ముఖ్యంగా మాత్రం డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ వల్ల దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు రేణువులు, సూక్ష్మ రేణువులు బయటకు వచ్చేసి తద్వారా ఆ రేణువుల్లో వైరస్ ఉంటుంది కాబట్టి అది వేరే వాళ్ళు పీల్చుకోవడం వల్ల మళ్ళీ చెప్తున్నాను, వల్లనే ఎక్కువ మందికి కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పీల్చుకునే గాలి ద్వారా ఇది ముక్కులోకి, తర్వాత ముక్కు నుంచి నాసోఫెరింజియల్ సిస్టమ్ ఇక్కడ గొంతులోకి, తద్వారా కిందికి దిగి ఊపిరితిత్తుల్లోకి వస్తుంది. కాబట్టి ఈ విధంగా కరోనా వైరస్ వస్తుందనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ఈ విధంగానే సంక్రమించే అవకాశం ఉంది కాబట్టి అతన్ని మనం సపరేట్ చేస్తే మిగిలిన వ్యక్తులకి మనం జబ్బు రాకుండా కంటైన్ చేయగలం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కంటైన్ చేయగలం అని చెప్పేసి దానికి ఏమంటారంటే హోమ్ ఐసోలేషన్ అంటాం. ఆ ఐసోలేషన్ ఏంటంటే హోమ్ ఐసోలేషన్కి మనం వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నాం, మనం చెప్తున్నాం హోమ్ ఐసోలేషన్. సో వాట్ ఈస్ క్వారంటైన్ నౌ? క్వారంటైన్ అంటే ఏంటంటే ఎవరైతే ఇటువంటి జబ్బు సోకిన వ్యక్తికి కాంటాక్ట్లో ఉన్నారో, జబ్బు సోకిన వ్యక్తికి సపరేట్ చేస్తున్నాం, లేదంటే జబ్బు సోకిన వ్యక్తికి దగ్గరగా మసులుకున్నారో, ఆ మసులుకున్న వ్యక్తులు కూడా జబ్బు వచ్చే అవకాశం ఉందో లేదో అని వాళ్ళని కొంతకాలం సపరేట్ చేసి వాళ్ళని అబ్జర్వ్ చేయడం, పరిశీలించే దానికోసం వాళ్ళని సపరేట్ చేసి వాళ్ళలో జరిగే మార్పుల్ని, జబ్బు వచ్చే లక్షణాలని మనం గుర్తించే విధానాన్ని వాళ్ళని మనం వాళ్ళని ఈ జబ్బు సోకిన వ్యక్తికి ఎవరైతే కాంటాక్ట్లో ఉంటారో వాళ్ళను మనం సపరేట్ చేసి క్వారంటైన్లో పెట్టి, దాన్ని క్వారంటైన్ అంటాం మనం. అంటే ఈ వ్యక్తిలో ఈ వైరస్లు సంక్రమించాయా, అతనిలో మళ్ళీ జబ్బు వస్తుందా లేదా కనుక్కునే విధానాన్ని అక్కడ దాన్ని సపరేట్ చేసి
అతను నిరంతరం గమనిస్తూ అతని సిమ్టమ్స్ అయినా మొదలైనాయా లేదా అని చెప్పేసి అతను కొన్ని పరీక్ష చేసి ఆ విధంగా అతన్ని కొద్ది కాలం ఒక సపరేట్ దాంట్లో పెట్టే విధానాన్ని ఏమంటారంటే క్వారంటైన్ అంటాం. సో ఐసోలేషన్ అనేది జబ్బు సోకిన వ్యక్తికి మిగిలిన వాళ్ళకి రాకుండా సపరేట్ చేసే విధానాన్ని ఐసోలేషన్ అంటాం. క్వారంటైన్ అంటే జబ్బు సోకిన వ్యక్తితో ఎవరైతే దగ్గరగా మసులుకున్నారో వాళ్లను సపరేట్ చేసి వాళ్ళలో జబ్బుకు సంబంధించిన లక్షణాలు వస్తున్నా లేదా అని చెప్పేసి పరిశీలించే విధానాన్ని క్వారంటైన్ అంటాం. మరి ఇప్పుడు సర్వీలెన్స్ అంటే ఏంటి? సర్వీలెన్స్ ఏంటంటే జబ్బు అనేది సమాజంలో వ్యక్తుల మధ్య ఏ విధంగా వ్యాపిస్తూ ఉంది, ఎంతమందికి వ్యాపిస్తూ ఉంది, ఎలా వ్యాపిస్తూ ఉంది, ఎలా కట్టడి చేస్తే ఈ వ్యాధి వ్యాపించకుండా ఉంటుంది, ఈ విధంగా ఒక వాచ్, ఒక సర్వేలెన్స్, ఒక పరిశీలన ఒక స్టడీ చేసే విధానాన్ని ఏమంటారంటే సర్వేలెన్స్ అంటారు. దీనికి సంబంధించి కోవిడ్కి సంబంధించి కరోనాకి సంబంధించి సర్వేలెన్స్ టీమ్స్ కూడా ఉన్నాయి మనకు. ఆ సర్వేలెన్స్ టీంలో ముఖ్యంగా ఏంటంటే ఫీల్డ్ వర్కర్స్ ఎక్కువ మంది ఉంటారు. ఫీల్డ్ వర్కర్స్ అంటే ఆ కన్సర్న్ ఏరియాకి సంబంధించినటువంటి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ కానివ్వండి, ఏఎన్ఎంస్ కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, తర్వాత వార్డు వాలంటీర్ కూడా కానివ్వండి, ఈ మధ్య వచ్చినటువంటి గ్రామ సచివాలయంలో ఉండే కొంతమంది ఏఎన్ఎంస్ కానివ్వండి, వీళ్ళందరినీ ఏంటంటే సర్వేలెన్స్ టీం కింద వేస్తున్నారు గవర్నమెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే కరోనా వ్యాధి సోకిన వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్స్, అడ్రసెస్, ఆధార్ నెంబర్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని దాదాపు డైలీ వారి ఇంటికి వెళ్ళేసి వాళ్ళ ఆ రోగి యొక్క యోగక్షేమ సమాచారాలు తెలుసుకుంటూ, ఎందుకంటే వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉంటారు కాబట్టి లేదా హోమ్ క్వారంటైన్లో ఉంటారు కాబట్టి తెలుసుకుంటూ తద్వారా జరిగే మార్పులను గమనిస్తూ ఏదైనా సీరియస్ మార్పులు ఏమైనా వస్తే వాళ్ళని వెంటనే హాస్పిటల్కి అడ్మిట్ చేస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి బాగోగులు చూసుకునే విధానాన్ని ఏమంటారంటే సర్వేలెన్స్ అంటారు. వీటిని సర్వేలెన్స్ టీమ్స్ అంటారు. ఇవి ఎప్పటికీ ఏంటంటే పనిచేస్తూ ఉన్నాయి. ఇవి ఎస్పెషల్లీ ప్రత్యేకించి ఏంటంటే హోమ్ ఐసోలేషన్, హోమ్ క్వారంటైన్ ఉండే వాళ్ళ మీద ఒక నిఘాలాగా పెట్టుంటారు వీళ్ళు. ఈ విధంగా ఏంటంటే హోమ్ ఐసోలేషన్, హోమ్ క్వారంటైన్, సర్వేలెన్స్ ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు హోమ్ ఐసోలేషన్ పెట్టినప్పుడు ఈ హోమ్ ఐసోలేషన్లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండవలసిన అవసరం లేదు. అంటే హోమ్ ఐసోలేషన్ కాకుండా ఖచ్చితంగా వీళ్ళు హాస్పిటల్లో ఉండాలి. ఈ విధంగా మనం వచ్చేసి కేటగరైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముఖ్యంగా ఇవి పెట్టినప్పుడు మనం ఈ విధంగా మనం అనుకున్నప్పుడు కరోనా వైరస్ మనకు సోకినప్పుడు ముఖ్యంగా మనకు 3 రకాలుగా మనకు అది కొన్ని లక్షణాలు కలిగిస్తూ ఉంటుంది. అదేంటంటే సిమ్టమ్లెస్ అంటే ఏసిమ్టమాటిక్ కేసెస్, మైల్డ్ సిమ్టమ్స్ అంటే మధ్యలో ఒకటి వెరీ మైల్డ్ సిమ్టమ్స్ అనే కేటగిరీ కూడా ఒకటి ఉంది. సో మనం బ్రాడ్గా మనం 3 తీసుకుందాం. ఏసిమ్టమాటిక్ కేసెస్ అంటే ఎటువంటి లక్షణాలు లేకుండా కానీ వైరస్ మాత్రం లోపల ఉంటుంది. స్వాబ్ తీసినప్పుడు ఆ వైరస్ మనకు కనిపిస్తూ ఉంది, దాన్ని ఏసిమ్టమాటిక్ కేసెస్ అంటారు. అలా కాకుండా కొద్దిపాటి సిమ్టమ్స్ అంటే ఈ పాటికి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. పొడి దగ్గు, జ్వరం రావటం, గొంతులో నొప్పి, సోర్ థ్రోట్ రావటం, తర్వాత కొద్దిగా జలుబు సంబంధించిన లక్షణాలు అంటే ఫ్లూ లక్షణాలు ఉండటం, బాడీ పెయిన్స్ ఉండటం, తర్వాత హెడేక్ ఉండటం, ఇవన్నీ ఏంటంటే మైల్డ్ సిమ్టమ్స్. ఈ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారనమాట. కాబట్టి ఏసిమ్టమాటిక్, మైల్డ్ సిమ్టమ్, పీపుల్ విత్ మైల్డ్ సిమ్టమ్స్, తర్వాత మోడరేట్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే ఈ మైల్డ్ సిమ్టమ్స్తో పాటు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే ఊపిరి తీసుకున్నప్పుడు, శ్వాస తీసుకున్నప్పుడు కొద్దిగా కష్టంగా ఉన్నప్పుడు అప్పుడు మనం ఆ రోగికి సంబంధించి మనం ఇంకొన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఆ కేటగిరీ ఆఫ్ పీపుల్ని ఎవరికైతే ఊపిరి తీసుకోవడంలో, శ్వాస తీసుకోవడంలో కొద్దిగా కష్టంగా ఉంది కాబట్టి ఆ కేటగిరీ పీపుల్ని మనం మోడరేట్లీ ఇల్ పేషెంట్స్లో మనం పెడతాం. దాని తర్వాత సివియర్లీ ఇల్ పేషెంట్స్, ఏసిమ్టమాటిక్, మైల్డ్ సిమ్టమ్స్, మోడరేట్ సిమ్టమ్స్, తర్వాత ఫైనల్లీ సివియర్లీ ఇల్ పేషెంట్స్. ఈ సివియర్లీ ఇల్ పేషెంట్స్లో శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా తయారైపోతుంది. ఆక్సిజన్ పర్సంటేజ్, SpO2 సాచురేషన్స్ అంటారు వీటిని, ఆ సాచురేషన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఏసిమ్టమాటిక్లో సాచురేషన్స్ నార్మల్గా ఉంటాయి. ఈ సాచురేషన్ మనం 93%, 94% కింద మనం ఒక హద్దుగా తీసుకుంటాం, మనం ఒక థ్రెషోల్డ్గా మనం తీసుకుంటాం. 94% కంటే ఎక్కువగా ఉంటే అది నార్మల్ కింద లెక్క. కాబట్టి ఏసిమ్టమాటిక్ కేసెస్లో, మైల్డ్ సిమ్టమ్స్, కొద్దిపాటి లక్షణాలు ఉన్న కేసెస్లో ఈ సాచురేషన్స్లో ఎటువంటి మార్పులు ఉండవు. అవి 94% కంటే ఎక్కువగానే ఉంటాయి. పల్స్ రేట్ కూడా నార్మల్గానే ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో కష్టం ఏమాత్రం ఉండదు. ఈ మోడరేట్లీ ఇల్ పేషెంట్స్లో మోడరేట్గా మనకు వ్యాధి ఎక్కువగా
తీవ్రత ఎక్కువ ఉన్న కేసుల్లో ఏమవుతుందంటే శ్వాస తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అప్పుడు మనం SpO2 ఆక్సిజన్ సాచురేషన్ తీసుకున్నప్పుడు బిట్వీన్ 90 and 94, 90 నుంచి 94% మధ్యలో ఉంటుంది ఆక్సిజన్ సాచురేషన్స్. శ్వాస తీసుకునే వేగం కూడా మామూలుగా మనకు మనిషి శ్వాస తీసుకునే వేగం 12 నుంచి 16 అనేది, అంటే నిమిషానికి 12 నుంచి 16 సార్లు అనేది శ్వాస తీసుకుంటూ ఉంటారు. ఇలా కాకుండా మనకు ఆ శ్వాస తీసుకునే వేగం అనేది 24 సార్ల కంటే ఎక్కువగా అయిపోయినప్పుడు, 24 సార్ల కంటే ఎక్కువ అయినప్పుడు 24 నుంచి 30 సార్ల మధ్య తీసుకుంటూ ఉంటారు ఈ మధ్యస్థ రకం పేషెంట్స్, అంటే మోడరేట్లీ ఇల్ పేషెంట్స్. వీళ్ళల్లో SpO2 సాచురేషన్ కూడా ఏంటంటే 90 నుండి 94% కింద ఉంటాయన్నమాట. తర్వాత సివియర్లీ ఇల్ పేషెంట్స్, వీళ్ళలో శ్వాస తీసుకోవడం చాలా ఎక్కువైపోతుంది. తర్వాత జబ్బు అనేది న్యూమోనియా కింద మారిపోతుంది. న్యూమోనియా కింద మారినప్పుడు వచ్చేసి ఎక్కువ ఎక్స్టెన్సివ్ న్యూమోనియా వచ్చేస్తుంది. వీళ్ళల్లో నిమిషానికి 30 సార్ల కంటే ఎక్కువగా శ్వాస తీసుకునే వేగం పెరుగుతూ ఉంటుంది. తర్వాత బ్లడ్లో ఉండేటటువంటి ఆక్సిజన్ సాచురేషన్స్, దాని SpO2 అనేది 90% తక్కువ కింద పడిపోతుంది. సో ఈ పేషెంట్స్ చాలా సీరియస్ పేషెంట్లు అని, ఈ పేషెంట్లు ఖచ్చితంగా మన హాస్పిటల్లో అడ్మిషన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేయాల్సిన పేషెంట్స్ వీళ్ళు. తర్వాత ఇంకొక ఫైనల్ కేటగిరీ క్రిటికల్ ఇల్ పేషెంట్స్. క్రిటికల్ ఇల్ వెరీ సీరియస్ పేషెంట్స్. వీళ్ళలో ఏమవుతుందంటే పేషెంట్స్లో బీపీ రికార్డు కాదు, కొన్నిసార్లు పల్స్ రికార్డు కాదు, కొన్నిసార్లు షాక్లోకి వెళ్ళిపోతారు. తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ అంటే కొన్నిసార్లు కిడ్నీ షట్ డౌన్ అయిపోతుంది, కిడ్నీస్ కూడా ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతాయి. తర్వాత శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది. వెంటిలేటర్ అంటే ఎండోట్రాకియల్ ఇంట్యూబేషన్ పెట్టి లోపలికి గొంతు లోపలికి గొట్టం వేసి తద్వారా దాన్ని వెంటిలేటర్కి అటాచ్ చేసి ఆ విధంగా మనం ఊపిరి ఇవ్వాల్సిన పరిస్థితి కూడా వస్తుందన్నమాట ఈ పేషెంట్స్లో. ఈ విధంగా వచ్చేసి కరోనా అనేది రకరకాల గ్రేడ్స్లో మారుతూ ఉంటుంది. వీళ్ళల్లో ఎన్ని చెప్పినా కూడా వీళ్ళల్లో 80% పేషెంట్స్ ఎటువంటి ప్రాబ్లం లేకుండానే రికవరీ అవకాశం ఉంది. మిగిలిన 15% మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మీకు అర్థమయ్యే దానికోసం. మిగిలిన 15% మంది కొద్దిపాటి సీరియస్నెస్తో ఉన్నా కూడా ఏంటంటే మధ్య రకంగా ఉన్నా కూడా మోడరేట్లీ ఇల్ పేషెంట్ ఉన్నా కూడా చాలామంది రికవరీ అయిపోతారు. మిగిలిన 5%లో మాత్రం ఏంటంటే సీరియస్ ఇల్ పేషెంట్, వాళ్ళలో కూడా 4% రికవరీ అయిపోతారు. కేవలం 1% మాత్రమే ఏంటంటే డెత్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మనకు భారతదేశంలో ఉండేటువంటి డెత్ రేట్ అంటే మొత్తం రాష్ట్రాలు అన్ని కలుపుకుంటే 2 ఉండొచ్చాము, కానీ మన రాష్ట్రానికి సంబంధించిన వరకు డెత్ రేట్ అనేది 1% మాత్రమే ఉంది. కాబట్టి దీని గురించి ఎక్కువ మనం చింతించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మనకు ఏ వయసు కేటగిరీ వాళ్ళు అంటే సిమ్టమ్స్ లేకపోవడం, సిమ్టమ్స్ ఉండటం అనేది నేను మీకు చెప్పాను ఇప్పుడు. అలా కాకుండా ఏ వయసు వాళ్ళు కోమార్బిడ్ కండిషన్స్ అంటే దీర్ఘకాలిక సంబంధితమైన వ్యాధులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళల్లో ఈ కోవిడ్ అనేది, కరోనా వైరస్ అనేది ఏ విధంగా వాళ్ళల్లో డ్యామేజ్ చేస్తుందంటే దీన్ని మనం 3 రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి 45 సంవత్సరాలకి కింద ఉన్నవాళ్ళు, 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు, 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు. ఈ 3 వయసుకు సంబంధించిన వ్యక్తుల్లో సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, సిమ్టమ్స్ లేని వాళ్ళు, ఇలా కూడా మనం డివైడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఈ 3 వయసుకు సంబంధించినటువంటి కేటగిరీల్లో దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్ళు, అంటే దీర్ఘకాలిక సమస్యలు అంటే డయాబెటీస్, షుగర్ వ్యాధి, హైపర్ టెన్షన్, బీపీ, గుండె జబ్బులు అంటే అంతకుముందు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, లేదంటే గుండెకి సంబంధించినటువంటి జబ్బులు అంటే వాల్వ్స్ అంటే గుండె కవాటాలకు సంబంధించిన జబ్బులు ఉన్నవాళ్ళు, దాని తర్వాత కిడ్నీకి సంబంధించిన జబ్బులు ఉన్నవాళ్ళు, లివర్కి సంబంధించిన జబ్బులు ఉన్నవాళ్ళు, తర్వాత ముఖ్యంగా ఆస్తమా, క్రానిక్ ఆస్తమా, దాన్ని సివోపిడి అంటామండి. ఇటువంటి ఆస్తమాకి సంబంధించినటువంటి జబ్బులు ఉన్నవాళ్ళు, తర్వాత క్రానిక్ స్మోకర్స్, క్రానిక్గా చాలా కాలంగా స్మోక్ చేయడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినిపోయేసి దానికి క్రానిక్ స్మోకర్స్ బ్రాంకైటిస్ వచ్చి ఆ విధంగా ఊపిరితిత్తులు వచ్చేసి దెబ్బలు తిన్నవాళ్ళు, వీళ్ళందరూ వచ్చేసి దీర్ఘకాలిక వ్యాధులు అంటారు వీటిని. ఈ దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమయ్యే వాళ్ళు ఈ ఏజ్ గ్రూప్స్లో 45 కంటే తక్కువ, 45 నుంచి 60, 60 నుంచి పైన వీళ్ళు ఉన్నా కూడా ఏంటంటే వీళ్ళల్లో కేటగిరీ చేసి వాళ్ళని జాగ్రత్తగా మనం అంచనా వేసి వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళల్లో హోమ్ ఐసోలేషన్కి ఎవరు అర్హులు అంటే ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో, ఆ యంగ్స్టర్స్ అంటే 45 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళల్లో ఎవరైతే ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలు లేని వాళ్ళైతే ఉన్నారో వాళ్ళని మనం హోమ్ క్వారంటైన్లో పెట్టచ్చు, హోమ్ ఐసోలేషన్లో పెట్టచ్చు. 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళల్లో ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడకుండా చిన్నపాటి జబ్బు లక్షణాలు, జలుబు, దగ్గు, పొడి దగ్గు, జ్వరం, కొద్దిగా జ్వరం, ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా మనం హోమ్ ఐసోలేషన్ పెట్టచ్చు.
అయితే 60 సంవత్సరాల పైబడిన వాళ్ళలో 60 సంవత్సరాల పైబడిన వాళ్ళలో చాలా మందిలో ఏదో ఒక దీర్ఘకాలిక సమస్య ఉంటుంది. తర్వాత శరీరం కూడా కొన్నిసార్లు సహకరించదు, ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళల్లో ఖచ్చితంగా మనం హాస్పిటలైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. వీళ్ళల్లో ఎక్కువగా మనకు డయాబెటీస్, హైపర్ టెన్షన్, కోరోనరీ హార్ట్ డిసీజెస్ అంటే హృదయానికి సంబంధించిన, గుండెకి సంబంధించిన జబ్బులు, కిడ్నీకి సంబంధించిన జబ్బులు, ఊపిరికి సంబంధించిన జబ్బులు ఉన్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా వీళ్ళని హాస్పిటల్లోనూ పెట్టి వైద్యం చేయాలి. ఖచ్చితంగా వీళ్ళని హాస్పిటల్లో పెట్టి వైద్యం చేయాలి. ఇలా కాకుండా కొన్ని స్పెషల్ కేటగిరీ వ్యక్తులు, రోగులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే క్యాన్సర్ సంబంధించినటువంటి రోగులు, తర్వాత హెచ్ఐవి, ఆల్రెడీ వాళ్ళకి ఎయిడ్స్ వ్యాధి వచ్చి ఉంటే ఆ వ్యాధి వచ్చిన వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నా కూడా వాళ్ళని హాస్పిటలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్, ఎవరైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారో వాళ్ళని కూడా ఏంటంటే మనం హాస్పిటల్లో పెట్టి క్లోజ్గా మానిటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరైతే స్టెరాయిడ్ థెరపీలో ఉన్నారో, అంటే స్టెరాయిడ్ థెరపీ అంటే కొన్ని రకాల జబ్బులకు మనం ఆటో ఇమ్యూన్ డిసీజెస్, అంటే శరీరమే శత్రువు అయిపోయి కొన్ని జబ్బులు వస్తుంటాయి మనకు, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు వాటిని. ఆటో ఇమ్యూన్ డిసీజ్ సంబంధించినటువంటి వాళ్ళల్లో ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. తర్వాత లింఫోమాస్ సంబంధించినటువంటి జబ్బులు ఉన్న వాళ్ళలో కూడా స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. వీటి ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ అంటారు. ఈ ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఈ కరోనా వైరస్ సంబంధించినటువంటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళని కూడా మనం హాస్పిటల్లో పెట్టి వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మనం కేటగరైజ్ చేసి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, కొద్దిపాటి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, మధ్యస్థంగా ఉన్నవాళ్ళు, సీరియస్గా ఉన్నవాళ్ళు, వీళ్ళలో మనం సిమ్టమ్స్ ఏమాత్రం లేని వాళ్ళని, అంటే ఏసిమ్టమాటిక్, వెరీ మైల్డ్ సిమ్టమ్స్, మోడరేట్ సిమ్టమ్స్లు కూడా రెస్పిరేటరీ ప్రాబ్లం అంతగా లేని వాళ్ళని కూడా ఏంటంటే మనం హోమ్ ఐసోలేషన్లో పెట్టి చూసుకోవచ్చు. సో మిగిలిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్లో పెట్టేసి వైద్యం చేయాలి. హాస్పిటల్లో డాక్టర్ సమక్షంలో వైద్యం చేయాలి. అవసరమైతే వాళ్ళని ఐసీయూకి తరలించి మనం వైద్యం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇప్పుడు హోమ్ ఐసోలేషన్ పెట్టినప్పుడు హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి మనం ఎటువంటి సపరేట్ చేయాలి, ఎటువంటి కేర్ తీసుకోవాలి వాళ్ళకి సంబంధించి వీలైనంత వరకు వాళ్ళని సపరేట్ గది, ఒక ఓన్ బెడ్రూమ్, ఒక సొంత బెడ్రూమ్, ఆ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న గదిలో పెడితే మంచిది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ దాదాపు 10 days పాటు, కనీసం 10 రోజుల పాటు వాళ్ళు ఆ గదిలోనే ఉండి బయటికి రాకుండా ఆ గదిలోనే వాళ్ళు గడపాల్సి వస్తుంది. కాబట్టి ఆ గదికే ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే చాలా మంచిది అనమాట. ఒకవేళ బాత్రూమ్ లేని పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే, ఒక బాత్రూమ్ ఏదైనా సపరేట్గా ఉన్నప్పుడు ఆ బాత్రూమ్ అతనికే మనం కేటాయించాలి. అయితే గది నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, ఫేస్ మాస్క్ వేసుకోవడం, గ్లౌస్ వేసుకోవడం, తర్వాత 2 గజాలు 6 feet దూరం పాటించడం, మిగిలిన కుటుంబ సభ్యుల నుంచి ఆ విధంగా మనం చేసుకోవాలి. తర్వాత ఆ గదికి ఫ్రీ ఏరేషన్ ఉండేటట్టుగా చూసుకోవాలి. గాలి ధారాళంగా పోయే విధంగా, వచ్చే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే ఆ వైరస్లు అనేవి అదే గదిలో అవి కాన్సన్ట్రేషన్గా ఉండకూడదు కాబట్టి, అదే గదిలో అవి నిరంతరం ఉండకూడదు కాబట్టి ఈ గాలి ఫ్లో వల్ల గాలి వీచినప్పుడు వైరస్లు అనేవి బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఫ్రీ ఏరేషన్ ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. లేదు ఒకే గది ఉంది, మనం ఏం చేయాలి? ఒకే గది ఉంది, వేరే గదులు లేవు, వేరే బాత్రూంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా హోమ్ ఐసోలేషన్లో ఉండేటప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఆ రోగికి చుట్టుపక్కల పరిసరాల్లో ఒక 6 feet 6 అడుగులు 2 గజాల డిస్టెన్స్లో ఎవరు వెళ్లకుండా ఆ రోగి దగ్గరికి అతనికి ఒక సపరేట్ మంచం సపరేట్గా పెట్టేసి ఒక 6 feet డిస్టెన్స్ మనం పాటిస్తూ అతని పరిసరాల్లో పోకుండా మనం అతనికి సపరేలు చేసే విధంగా మనం చూసుకోవాలి. ఇటువంటి సపరేలు చేసే వాళ్ళని కేర్ గివర్స్ అంటారు. వీళ్ళని ఐసోలేషన్ పేషెంట్స్ని కేర్ టేకర్స్ అంటారు అన్నమాట. కాబట్టి ఈ లోపల ఉండేవాళ్ళు, ఈ ఐసోలేషన్లో ఉండేవాళ్ళు దాదాపు 10 రోజులు ఉండాలి. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? లోపల ఏం చేయాలంటే, 10 రోజులు ఉండటం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్, ఒక సెల్ ఫోన్ ఉండాలి వాళ్ళకి, వేరే వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మాట్లాడుతూ ఉంటే ఏంటంటే కొద్దిగా మానసిక ఉపశమనం కలుగుతుంది కాబట్టి ఉండాలి. లేదంటే ఒక ల్యాప్టాప్ పెట్టుకోవాలి, ల్యాప్టాప్లో చూసుకోవాలి. లేదంటే టీవీ పెట్టుకోవచ్చు, టీవీలో మంచి సినిమాలు, వినోదం కలిగించే సినిమాలు, విజ్ఞానం కలిగించే సినిమాలు ఇవన్నీ చూసుకోవచ్చు 10 రోజుల పాటు. ఫ్రెండ్స్ ఉంటే ఫోన్ ద్వారా మాట్లాడుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళకి మానసిక ఉల్లాసం కలిగేదానికోసం కూడా మనం ఆ విధంగా మనం వాళ్ళకి సంబంధించి ఆలోచించాలి. తర్వాత వాళ్ళు ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ఆహారం తీసుకోవాలంటే వాళ్ళు ఎటువంటి ఆహారం అనేది తీసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ఫ్రెష్ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇటువంటి ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే బాడీ ఇమ్యూనిటీ అనేది, మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఈ జబ్బు అనేది ఇమ్యూనిటీ వల్ల మాత్రమే, ఎవరికైతే ఇమ్యూనిటీ బాగా ఉందో వాళ్ళు మాత్రమే జబ్బుని ఎదుర్కొని పోరాడి జబ్బుతో యుద్ధం చేసి గెలిచి మరి ప్రాణాలు నిలబెట్టుకుంటున్నారు. అంతేగాని ఇప్పుడు ఉండేటటువంటి చాలా రకాలైనటువంటి యాంటీవైరల్ డ్రగ్స్ వచ్చాయి. ఈ డ్రగ్స్ అనేవి ఏంటంటే ట్రయల్ డ్రగ్స్ మాత్రమే ఇవి.
వాటి గురించి నేను మళ్ళీ చెప్తాను. ట్రయల్ డ్రగ్స్ మాత్రమే. ఆ ట్రయల్ డ్రగ్స్ ఉన్నప్పుడు వచ్చేసి అవి ఎలా పనిచేస్తాయి ఇంకా అవి స్టడీస్లోనే ఉన్నాయి. కానీ మరి అవి ఇస్తున్నారు కదా అంటే అది వేరే సంగతి. అలా కాకుండా ఎవరికైతే ఇమ్యూనిటీ ఎక్కువగా ఉందో, ఇమ్యూనిటీ బాగుందో వాళ్ళు మాత్రమే జబ్బుని ఎదుర్కొనే వాళ్ళు బతుకుతున్నారు. ఎవరు మోడరేట్లీ ఇల్ పేషెంట్స్ అయినా, సీరియస్లీ ఇల్ పేషెంట్స్ అయినా, క్రిటికల్ ఇల్ పేషెంట్స్ అయినా వాళ్ళు బాడీ రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి ఆ రోగాన్ని ఎదుర్కొనే విధానం అనేది ఇమ్యూనిటీ ద్వారా వస్తుంది. కాబట్టి ఆ విధంగా వచ్చేసి జబ్బుని ఎదుర్కొనే వాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి ఇమ్యూనిటీ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇమ్యూనిటీ పెరిగే డయట్ ఈ ఐసోలేషన్ వ్యక్తులు అంటే ప్రోటీన్ డయట్స్, తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకోవాలి, వాళ్ళకి ఇస్తూ ఉండాలి. ఈ విధంగా వాళ్ళ ఆహారం తీసుకోవాలి. తర్వాత ఆహారం తిన్న తర్వాత వాళ్ళు వాడేసిన ప్లేట్స్, గ్లాసెస్, ఆ తర్వాత డిషెస్ ఇవన్నీ మనం ఎలా క్లీన్ చేసుకోవాలంటే వీటిని సపరేట్గా అదే అటాచ్డ్ బాత్రూంలో వెళ్ళేసి వీటిని సబ్బు నీళ్ళతో క్లీన్ చేసుకోవాలి. అయితే ఈ కేర్ గివర్ ఎవరైతే వాళ్ళకి పరిచయం చేస్తున్నారో, సేవ చేస్తున్నారో వాళ్ళు ఏం చేసుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ రూమ్లోకి వెళ్ళేటప్పుడు, ఐసోలేషన్ ఉన్న వ్యక్తి రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఈ సపరీలు చేసేవాళ్ళు ఖచ్చితంగా ఫేస్ మాస్క్ వేసుకోవాలి. ఆ ఫేస్ మాస్క్ కూడా ఎటువంటి ఫేస్ మాస్క్ వేసుకోవాలంటే 3 లేయర్ ఫేస్ మాస్క్, మెడికేటెడ్ ఫేస్ మాస్క్స్ అని మెడికల్ ఫీల్డ్ మేము ఆపరేషన్ చేసేటప్పుడు వేసుకునే ఫేస్ మాస్క్లో 3 లేయర్స్ ఉంటాయి. ఆ 3 లేయర్ ఫేస్ మాస్క్ ఉండేటువంటి వేసుకోవాలి. అది అందరికీ సాధ్యం కాకపోతే ఒకవేళ 3 లేయర్లు ఉండేటటువంటి గుడ్డ, ఆ గుడ్డని 3 పొరలుగా వేసుకొని మాస్క్ లాగా కుట్టుకొని అవి మా ముఖానికి వేసుకొని ఆ రూమ్లోకి ఎంటర్ కావాలి. ఐసోలేషన్ ఉన్న వ్యక్తి ఉన్న రూమ్లోకి మాస్క్ వేసుకొని ఎంటర్ కావాలి. వీలైతే పీపీఈ ఉంటే గౌన్, అంటే సర్జికల్ పీపీఈ అంటారు దాన్ని, సర్జికల్ గౌన్ లాగా ఉంటే అది వేసుకొని వెళ్ళటం అనేది ఇంకా మంచిది. తర్వాత చేతికి గ్లోవ్స్ వేసుకొని పోవటం కూడా మర్చిపోకూడదు. చేతికి గ్లోవ్స్ కూడా వేసుకొని వెళ్తే ఏంటంటే ఐసోలేషన్లో ఉన్న వ్యక్తి తాకిన వస్తువులు మనం తాకినప్పుడు వైరస్ అనేది గ్లోవ్స్కి అంటుకుంటుంది, మన శరీరానికి అంటుకోదు. కాబట్టి ఇది కూడా వేసుకొని మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. నేను చెప్తానండి. బీపీ, డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు మీరు. నేను ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు. తర్వాత ఆ విధంగా వెళ్ళేటప్పుడు ఈ కేర్ గివర్ ఎప్పుడైతే ఐసోలేషన్ రూమ్లో ఉన్న గదిలోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ పేషెంట్కి చెప్పాలి, మీరు కూడా ఫేస్ మాస్క్ వేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు పొరపాటున తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చేసి గాల్లోకి ఆ వైరస్లు వ్యాపించి మనం పీల్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మనము ఫేస్ మాస్క్ వేసుకుని వెళ్ళాలి, వాళ్ళని కూడా ఫేస్ మాస్క్ వేసుకోమని చెప్పాలి. తర్వాత వాళ్ళు వాడేసినటువంటి ప్లేట్స్ అవన్నీ వచ్చేసి బాత్రూంలోకి వెళ్ళేసి గ్లౌడ్ హ్యాండ్స్తోనే వాటిని సబ్బు నీళ్ళలో బాగా కడిగేసి వాళ్ళ దగ్గర పెట్టేసి డ్రై చేసి వచ్చేసేయాలి. తర్వాత ఆ రూమ్ని ఐసోలేషన్ ఉన్న పేషెంట్ ఉన్న రోగి ఉన్న రూమ్ను వచ్చేసి నిరంతరం క్లీన్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా క్లీన్ చేసేటప్పుడు కూడా ఫేస్ మాస్క్ వేసుకోవాలి. వెళ్ళేసి దానికి ఆ రూమ్ని, ఆ సర్ఫేసెస్ అంటే వాడే ఫోన్, ల్యాప్టాప్, లేదంటే ల్యాండ్లైన్ ఫోన్, లేదంటే టేబుల్, లేదంటే ఏదైనా సరే ఏంటంటే సర్ఫేసెస్ని మనం క్లీన్ చేయాలి. వేటితో క్లీన్ చేయాలి అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీస్, ఈపీఏ అంటే పర్యావరణ పరిరక్షణ సమస్యలు అనేది, ఆ సమస్య అనేది ఏదైతే మనకు చెప్పిందో సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ లాంటివి, లేదంటే అట్లీస్ట్ 60 to 70% ఉండే ఆల్కహాల్ ఉండేటటువంటి శానిటైజర్స్, ఈ రెండు ఏంటంటే ఇప్పుడు మనం విస్తృతంగా వాడుతున్నాము. వాటితో ఏంటంటే ఆ ఉపరితలాలు ఆ సర్ఫేసెస్ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ క్లీన్ చేసినప్పుడు ఏంటంటే ఆ వైరస్లు అనేవి ఆ సర్ఫేసెస్ మీద దాదాపు కొన్ని గంటల నుండి కొన్ని రోజులు కూడా కరోనా వైరస్ ఉంటుంది. కాబట్టి వాటిని సోడియం హైపోక్లోరైడ్ పూర్తిగా చంపేస్తుంది. కాబట్టి ఆ సర్ఫేసెస్ని ఈ సొల్యూషన్తో క్లీన్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత బాత్రూమ్స్ ఎలా క్లీన్ చేయాలి? బాత్రూంలో వీలైతే ఆ ఐసోలేషన్లో ఉన్న రోగికి కానీ సత్తు ఉండి అతను పైకి లేసే పరిస్థితి ఉండి బాగుండి నార్మల్ పర్సన్ అయితే అతని బాత్రూమ్ని ఆయనే క్లీన్ చేసుకోవచ్చు. మామూలుగా రెగ్యులర్గా వాడేటటువంటి డిస్ఇన్ఫెక్టెంట్స్ వాటితో మనం క్లీన్ చేసేవచ్చు బాత్రూమ్ని. లేదంటే ఆయన లేవలేని పరిస్థితులు ఉంటే మనమే వెళ్ళి తగు జాగ్రత్తలు పాటించి ఫేస్ మాస్క్, హెడ్ మాస్క్, షీల్డ్స్ వేసుకొని, గ్లోవ్స్ వేసుకొని బాత్రూమ్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఆ రోగి వాడినటువంటి ఈ ప్లేట్స్ని, గ్లాసెస్ కూడా మనం శుభ్రంగా క్లీన్ చేయాలి. దాదాపు ప్రతిరోజు అతను ఉన్న రూమ్ని, బాత్రూమ్ని క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వైరస్లు అనేవి వ్యాపిస్తాయి కాబట్టి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం కూడా ఏంటంటే రోగి కేర్ తీసుకోవాలి. ఐసోలేషన్లో ఉన్న రోగి తనకు తాను తన శరీర శుభ్రతతో పాటు తాను వాడే వస్తువులకు సంబంధించిన శుభ్రత, తను ఉండే రూమ్కి సంబంధించిన శుభ్రత, బాత్రూమ్ శుభ్రత చూసుకోవాలి.
ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యి సపర్యలు చేసే వ్యక్తి కూడా తన స్వీయ రక్షణ, ఆత్మరక్షణను పాటిస్తూ షీల్డ్స్ లాంటివి వేసుకోవడం, ఫేస్ షీల్డ్స్ వేసుకోవడం, ఫేస్ మాస్క్ వేసుకోవడం, చేతి గ్లోవ్ వేసుకోవడం, సర్జికల్ గౌన్ వేసుకోవడం, ఇటువంటివి వేసుకొని స్వీయ రక్షణ, ఆత్మరక్షణ పాటిస్తూ అతనికి వెళ్ళి మనం సప్లై చేయాలి, అంటే సపర్యలు చేయాలి, సేవ చేయాలి. తర్వాత ఫుడ్ అనేది నేను చెప్పాను మీకు, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. అంటే ప్రోటీన్స్ అనేవి అందరూ మాంసము, కోడిగుడ్లు తీసుకునే పరిస్థితులు ఉంటే మాత్రం పప్పులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి, వైటమిన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత ఏవేం టాబ్లెట్స్ పడాలి అది కూడా చెప్తాను మీకు నేను. అంటే ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు ఏవేం టాబ్లెట్స్ తీసుకోవాలని కూడా నేను చెప్తాను మీకు ఇప్పుడు. ఈ విధంగా వచ్చేసి మంచి ఫుడ్, మానసిక ఉల్లాసం కలిగేటటువంటి పుస్తకాలు కానివ్వండి, టీవీ కానివ్వండి, ఫోన్ కాంటాక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ ఉండాలి. నీట్నెస్ ఉండాలి. తర్వాత 10 రోజుల పాటు ఒకే రూమ్లో ఉంటారు కాబట్టి వాడేసిన గుడ్లు తినాలి అంటున్నారు. ఎన్ని గుడ్లు తినాలి అంటే మీ ఇష్టం అండి, అది మన ఇష్టం. అది 2 తినొచ్చు, 3 తినొచ్చు, 4 తినొచ్చు. ఎందుకంటే గుడ్లు తినడం వల్ల పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే కొంతమందికి గుడ్డులో ఉండేటటువంటి పచ్చసొనలో ఉండే కొలెస్ట్రాల్ కొద్దిగా ఉంటుంది కాబట్టి అది కొద్దిగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే వాళ్ళకి ప్రమాదం అంటారు కాబట్టి దాన్ని కావాలంటే తీసేసి తెల్లసొనని మనం తినొచ్చు. దానికి లిమిట్ అంటే ఏం లేదు. కనీసం అంటే డైలీ మనకు 2, 3, 4 వరకు తీసుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. తర్వాత అతను వాడినటువంటి ఆ 10 రోజుల పాటు ఆయన వాడినటువంటి ఆ బట్టలు కూడా మనం క్లీన్ చేసి ఇవ్వాలి కాబట్టి బట్టలు మనం ఏ విధంగా క్లీన్ చేసుకోవాలంటే క్లీన్ చేసుకునే విధానం దానికి కూడా ఒకటి ఉంది. ఆ బట్టలు విడి చేసిన బట్టలను అదే బాత్రూంలో కానీ వాషింగ్ మిషన్ ఉంటే, లేదంటే వాషింగ్ మిషన్ బాత్రూంలో పెట్టేసి దానికి కరెంట్ కనెక్షన్ ఇచ్చేసి ఆ వాషింగ్ మిషన్లో ఆ రోగికి సంబంధించిన బట్టల్ని ఈ కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగిన జాగ్రత్తలు, గ్లౌస్, మాస్క్స్, షీల్డ్స్ అవన్నీ వేసుకొని వెళ్ళి ఆ బట్టలను మనం మ్యాక్సిమం టెంపరేచర్ ఎంతైతే ఉందో వాషింగ్ మిషన్లో, కొన్ని వాషింగ్ మిషన్లో 45 డిగ్రీస్ ఉంటుంది, 30 డిగ్రీస్ ఉంటుంది, 60 డిగ్రీస్ ఉంటుంది. దాని మ్యాక్సిమం టెంపరేచర్ దగ్గర వార్మ్ దగ్గర పెట్టి ఆ నీళ్ళల్లో వచ్చేసి ఈ బట్టల్ని వేసి మనం డిటర్జెంట్ వేసి కడగాల్సిన అవసరం ఉంటుందన్నమాట. తర్వాత దాన్ని స్పిన్ చేసి తర్వాత దాన్ని శుభ్రంగా ఆరేసిన బట్టలను వీలైతే ఇస్త్రీ చేసి తగు జాగ్రత్తలు తీసుకుని ఇస్త్రీ చేసి ఆ పేషెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ బట్టలు కూడా ఏంటంటే మ్యాక్సిమం టెంపరేచర్ ఉండే విధంగా అరేంజ్ చేసుకుని వాషింగ్ మిషన్లో మనం ఉతికి ఆరేసుకోవాలి. లేదా వాషింగ్ మిషన్ లేని ఇళ్లలో ఏం చేస్తారంటే మినిమం అంటే 60 నుంచి 90 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఆ నీళ్ళల్లో ఆ బట్టలను ఉతికి వాడిని పిండి పులివేసి ఆ విధంగా మనం శుభ్రం చేసి ఆ రోగికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో కాబట్టి శుభ్రమైన బట్టలు ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి, శుభ్రమైన ఆహారం, ప్రోటీన్ ఫుడ్, తర్వాత శుభ్రమైన పరిసరాలు, శుభ్రమైన రూము, తర్వాత మంచి గాలి వెలుతురుండే రూము, ఇవన్నీ కానీ ఉంటే ఖచ్చితంగా ఆ రోగి వచ్చేసి ఎటువంటి ప్రాబ్లం లేకుండానే సులభంగా రికవరీ అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఉండేటప్పుడు మనం ఏవే మందులు ఇవ్వాలి, ఇప్పుడే మీకు చెప్పాను నేను. మందులు ఏమి ఇవ్వాలంటే ఏ మందులు అవసరం లేదు, వాస్తవం చెప్పాలంటే ఏ మందులు అవసరం లేదు. అయితే కొద్దిపాటి సిమ్టమ్స్ అంటే ఏ సిమ్టమాటిక్ పేషెంట్స్ ఎటువంటి సిమ్టమ్స్ లేవు, ఏ మాత్రం సిమ్టమ్స్ లేవు కానీ ఐసోలేషన్లో ఉన్నారు, వాళ్ళకి మనం ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలంటే జస్ట్ ఓన్లీ మోరల్ సపోర్ట్స్, ఏ మందులు కూడా అవసరం లేదు. కాకపోతే ఈ విటమిన్ సి టాబ్లెట్స్, విటమిన్ D3 టాబ్లెట్స్, విటమిన్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్, జింక్ ఉండేటటువంటి విటమిన్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఇవన్నీ కొద్దిగా ఇమ్యూనిటీ బూస్టర్స్ కాబట్టి వీటిని కొద్దిగా సప్లిమెంట్ చేసే అవకాశం చాలామంది ఇస్తున్నారు. అది ఇవ్వటంలో ఏంటంటే తప్పేం లేదు, ఇది తీసుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడైతే మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటామో, బ్యాలెన్స్డ్ డైట్స్ అంటే సమపాలలో ఉండేటటువంటి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, ఇవన్నీ ఉండే ట్రేస్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఉండే డైట్ ఎప్పుడైతే మనం సమపాలలో ఉండే డైట్ ఎప్పుడైతే తీసుకుంటామో బ్యాలెన్స్డ్ డైట్ అంటారు దాన్ని. అటువంటిప్పుడు ఇటువంటి సప్లిమెంటేషన్స్ కూడా పెద్ద అవసరం లేదు. కానీ ఇస్తున్నారంటే ఓకే, తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు, దానివల్ల కలిగే నష్టమే లేదు. ఉన్నంతవరకు అవసరం ఉన్నంతవరకు బాడీ తీసుకొని మిగిలిన వాటిని మనకు లివర్ ద్వారానో లేదంటే కిడ్నీ ద్వారానో పాస్లోనో నెట్టేస్తుంది కాబట్టి పెద్ద మనకు ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు అజిత్రోమైసిన్ అంటున్నారు. అజిత్రోమైసిన్ అందరికి తీసుకోవాల్సిన అవసరం లేదు. అజిత్రోమైసిన్ ఎవరికైతే సోర్ థ్రోట్ ఉందో, కొద్దిగా గొంతులో నొప్పి, మంట, చురుకు, పొడి దగ్గర రావడం అట్లా ఉందో వాళ్ళు ఏంటంటే ఈ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి దానికి దాన్ని మనం నిర్మూలించుకోవాలి కాబట్టి దానికి మనం అజిత్రోమైసిన్ 500 mg per day ఒక టాబ్లెట్ వేసుకుంటూ ఉంటాము. ఎప్పుడైతే మనకు పొడి దగ్గు లేదా గొంతులో ఇరిటేషన్, జలుబులాగా వచ్చితే మాత్రం ఏంటంటే లివోసిట్రిజిన్, మాంటిలోకాస్ట్ ఉండే కాంబినేషన్స్ వేసుకోవచ్చు. లేదంటే ప్లెయిన్ లివోసిట్రిజిన్ టాబ్లెట్స్ 10 mg టాబ్లెట్స్ నైట్ టైం వేసుకోవచ్చు, కొద్దిగా ఇరిటేషన్ తగ్గించుకునే దానికి వేసుకోవచ్చు. అయితే ఒక్కోసారి జ్వరం వస్తే మనం ఏం చేయాలి అంటే ఏ సిమ్టమ్కి పేషెంట్లకి ఏం అవసరం లేదు. ఇవన్నీ సిమ్టమ్స్ అంటే ఇటువంటి మైల్డ్ సిమ్టమ్స్, కొద్దిపాటి జ్వరం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే పారాసిటమాల్ టాబ్లెట్స్ అడల్ట్ డోస్ 650 mg, చిల్డ్రన్ అయితే మాత్రం 500 mg సరిపోతుంది. ఇవి పారాసిటమాల్ వేసుకోవచ్చు. పారాసిటమాల్ వేసుకొని జ్వరాన్ని మనం
మనం తగ్గించుకోవచ్చు. అంతేగాని పెద్దగా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. జ్వరం అంతా ఎంతో జ్వరం, దానికి కూడా మనం టెంపరేచర్ కానీ మానిటర్ చేసుకుంటూ ఉంటే 37.2 డిగ్రీస్ సెంటిగ్రేడ్ లేదంటే 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్ కంటే ఎక్కువ ఉంటే, అంటే 99 డిగ్రీస్ ఆఫ్ ఫారెన్హీట్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం జ్వరం అంటాం. 37.2 డిగ్రీ సెంటిగ్రేడ్ రూపంలో చెప్పాలంటే అంతకంటే ఎక్కువ ఉంటే మనం జ్వరం అంటాం అనమాట. దీంట్లో మైల్డ్ ఫీవర్ చాలా మందికి ఏంటంటే 100 డిగ్రీస్, 100.6, మ్యాక్సిమం 101 డిగ్రీస్ వరకు టెంపరేచర్ వస్తుంది. దీన్ని మైల్డ్ ఫీవర్ అంటాం అనమాట. ఈ మైల్డ్ ఫీవర్ ఉన్నప్పుడు సింపుల్ పారాసిటమాల్ సరిపోతుంది. లేదు ఒకసారి అంటే సివియర్ హెడేక్ ఉంటుంది కొంతమందిలో. ఆ హెడేక్ ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఈ పారాసిటమాల్ టాబ్లెట్స్ సరిపోతాయి. డైలీ ఒక 3 టాబ్లెట్స్, అంటే 8 అవర్స్ గ్యాప్లో 3 టాబ్లెట్స్ పారాసిటమాల్ 650 మిలీగ్రామ్స్. అడల్ట్స్ అయితే చిన్నపిల్లలు అంటే 12 ఇయర్స్ పైన ఉండేవాళ్ళు అయితే 500 మిలీగ్రామ్స్ టాబ్లెట్స్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మనం పారాసిటమాల్, అజిథ్రోమైసిన్ అవసరమైనప్పుడు, తర్వాత లివోసిట్రజిన్ జలుబు లాంటి లక్షణాలు ఉన్నప్పుడు, బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు కూడా అనాల్జెసిక్ టాబ్లెట్స్, డైక్లోఫెనాక్ సోడియం ఇటువంటి టాబ్లెట్ జోలికి వెళ్ళొద్దు. ఓన్లీ పారాసిటమాల్ సరిపోతుంది. పారాసిటమాల్ 650 మిల్లీగ్రామ్స్ సరిపోతుంది. ఇక్కడ మనకు విటమిన్ జింక్ ఏ ఆహారంలో ఉంటుందంటున్నారు. దాదాపు అన్ని ఆహారాలు ఉంటాయి. అది చాలా ట్రేస్ ఎలిమెంట్ అండి. అది చాలా తక్కువ మోతాదులో అవసరం పడుతుంది మనకు. మనం రెగ్యులర్గా తినే ఆకుకూరలు, కూరగాయలు, తినేటటువంటి ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, వాటిలో కూడా కొద్దిపాటి జింక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫ్రెష్ ఫ్రూట్స్లో కూడా ఉంటుంది. కాబట్టి దానికి సపరేట్గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు జింక్ ఉండేటటువంటి టాబ్లెట్స్ కావాలంటే జింకోవిట్ అని బయట దొరుకుతాయి, బెకో జింక్ అని బయట దొరుకుతాయి టాబ్లెట్స్. అవి కూడా ఏంటంటే బి కాంప్లెక్స్, అది సపరేట్గా రావు టాబ్లెట్స్. జింక్ టాబ్లెట్స్ ఎప్పుడు సపరేట్గా రావు. అవి విటమిన్ D3తో కలిసినా ఉంటుంది, లేదంటే బి కాంప్లెక్స్తో కలిసినా ఉంటుంది. కాబట్టి అవి ఉండే టాబ్లెట్స్ మనం సపరేట్గా తీసుకొని మనం వేసుకోవచ్చు. రెగ్యులర్గా మనం తీసుకున్న ఆహారంలో ఇటువంటి ట్రేస్ ఎలిమెంట్స్ కాపర్, మ్యాంగనీస్, మెగ్నీషియం, జింక్ ఇవన్నీ వచ్చేసి సమపాలలో ఉంటాయి. అవి శరీరానికి సరిపడా ఉంటాయి. అవి తర్వాత ఈ విధంగా మనం ఈ విధంగా టాబ్లెట్స్ వాడుకుంటారు. అయితే కొంతమంది కొద్దిగా భయపడి ఫెవిరపీర్ మీరు పేరు వినే ఉంటారు. ఫెవిరపీర్ టాబ్లెట్స్ కొంత బయట నుంచి వేరే రికమెండేషన్స్ అవి ఇవి తెప్పించుకొని వాడుతూ ఉంటారనమాట. ఇది అందరూ వాడాల్సిన అవసరం లేదు. ఏసిమ్టమాటిక్ పేషెంట్స్ వాడాల్సిన అవసరం లేదు. వెరీ మైల్డ్ సిమ్టమ్స్ పేషెంట్స్ వాడాల్సిన అవసరం లేదు. మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్ వాడాల్సిన అవసరం లేదు ఈ ఫెవిరపీర్ టాబ్లెట్స్. ఎందుకంటే ఇవి వాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దీంట్లో సివియర్ లివర్ డిస్ఫంక్షన్స్, అంటే లివర్ కాలేయం కొద్దిగా ఫెయిల్ అయ్యే అవకాశం, దెబ్బతినే అవకాశం ఉంటుంది. కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మన రక్తంలో ఉండే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి లక్షణాలు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఫెవిరపీర్ వాడేటప్పుడు ఇవన్నీ మనం అంచనా వేసి ఈ రిక్వైర్డ్ టెస్టులు చేయించిన తర్వాత మాత్రమే ఫెవిరపీర్ టాబ్లెట్స్ అనేవి వాడాల్సి ఉంటుంది. అంతేగాని హోమ్ ఐసోలేషన్లో మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు, ఏసిమ్టమాటిక్ పేషెంట్స్ ఈ టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ విధంగా సింపుల్ ట్రీట్మెంట్, రెస్ట్, ఐసోలేషన్, గుడ్ ఫుడ్, మంచి ఆహారం, బ్యాలెన్స్డ్ డయట్, పరిసరాలు, వాటితోనే ఏంటంటే చాలా వరకు ఈ జబ్బు అనేది నయమైపోతూ ఉంటుంది. దిస్ ఈజ్ హోమ్ ఐసోలేషన్. మరి ఇప్పుడు సేవ చేసే వాళ్ళు కూడా, ఎవరైతే సేవ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళు ఖచ్చితంగా ప్రతిసారి పోయినప్పుడు ఆ పేషెంట్ రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు పేషెంట్ని రూమ్ తట్టి మీరు మాస్క్ వేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, నేను వస్తున్నానని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే రూమ్లోకి ఎంటర్ కావాలి. ఉన్నంత వరకు చాలా తక్కువ సమయం, వీలైనంత వరకు తక్కువ సమయం రూమ్లో ఉండి పని ముగించుకొని వెంటనే బయటకు వచ్చేసేయాలి. వచ్చినప్పుడు ఖచ్చితంగా రూమ్లో ఫేస్ మాస్క్ ఉండాలి, గ్లౌస్ ఉండాలి, సర్జికల్ గౌన్ ఉంటే మంచిది. ఇంకా ఇటువంటివి ఉన్నప్పుడు ఉండి చూసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత డిస్పోజల్ ఆఫ్ దిస్, ఈ ఫేస్ మాస్క్, గ్లౌస్, ఈ సర్జికల్ గౌన్ ఎక్కడ పడేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. డిస్పోజల్ ఆఫ్ దిస్ వేస్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. పేషెంట్కి అయితే ఎవరైతే ఐసోలేషన్లో ఉన్నారో, రోగి ఉన్నారో, వాళ్ళకి మనం ఏం చేయాలంటే సపరేట్గా బిన్ ఆ రూమ్లోనే పెట్టాలి, సపరేట్ బిన్ పెట్టాలి. వాళ్ళు వాడే ఫేస్ మాస్క్, వాళ్ళు వాడే గ్లౌస్ ఏదైనా వాడితే వాళ్ళు, లేదంటే వాళ్ళు వాడేటటువంటి సపరేట్ బిన్ పెట్టాలి. సపరేట్ బిన్ పెట్టాలి. సపరేట్ బిన్ పెట్టి ఆ బిన్ ఉన్నటువంటి సపరేట్గా ఒక ప్యాకెట్ లాగా, క్యారీ బ్యాగ్ లాగా ఒక ట్రాష్ బ్యాగ్లో ఇవన్నీ పెట్టేసి ట్రాష్ బ్యాగ్ని సపరేట్గా ప్యాక్ చేసి దాన్ని మనం డిస్పోజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మున్సిపాలిటీలో మనం డిస్పోజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు వాడిన మాస్క్, వాళ్ళు వాడిన గ్లౌస్ కూడా చాలా జాగ్రత్తగా తీసి
ఆ తీసే విధానం కూడా ఏంటంటే వాళ్ళు మళ్ళీ వేరే బాడీ పార్ట్స్లో ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తగా తీసి వాటిని సపరేట్గా ట్రాష్ బ్యాగ్లో వేసి వాటిని పేషెంట్ యొక్క ట్రాష్ బ్యాగ్ సపరేట్, ఈ కేర్ గివర్ యొక్క ట్రాష్ బ్యాగ్ సపరేట్గా పెట్టి వాటిని మనం డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటిని మనం మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగించి తద్వారా వాళ్ళని డిస్పోజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధంగా మనం ఈ ఐసోలేషన్ పేషెంట్స్ ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎవరైతే కేర్ గివర్ అయితే ఉన్నారో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు ఎప్పుడు ఐసోలేషన్, సరే ఇదంతా చేస్తున్నారు, 10 రోజులు అయిపోయింది, ఐసోలేషన్ ఉంది. సో ఇప్పుడు హోమ్ ఐసోలేషన్ని ఎలా ముగించాలి, ఈ హోమ్ ఐసోలేషన్ ఎప్పుడు ముగించాలి, ఎలా ముగించాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఉండేటటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే 10 రోజులు హోమ్ ఐసోలేషన్ ఉంటే చాలు. అంటే హోమ్ ఐసోలేషన్ అంటే ఆ సపరేట్గా ఉండే గది లేదా బాత్రూమ్ ఉండే గదిలో 10 రోజులు ఉంటే సరిపోతుంది. లేదా మనం ఇంకో రకంగా చెప్పొచ్చు, ఏసిమ్టమాటిక్ పేషెంట్స్, మైల్డ్ సిమ్టమాటిక్ పేషెంట్స్. ఏసిమ్టమాటిక్ పేషెంట్స్లో ఏసిమ్టమాటిక్ పేషెంట్స్లో ఎవరిలో ఎటువంటి సిమ్టమ్స్ లేవో ఆ సిమ్టమ్స్ లేని పేషెంట్స్కి అతనికి పాజిటివ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్లో 3 రకాలు, మళ్ళీ చెప్తున్నాను మీకు, టెస్ట్లో 3 రకాలు ఉన్నాయి. ఆర్టీపీసీఆర్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పొలిమరేజ్ చైన్ రియాక్షన్. దానికి ఏం చేస్తారంటే నేసోఫెరింజియల్ స్వాబ్ తీసుకొని ఆ స్వాబ్ ద్వారా మన వైరస్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి వేరే టెస్ట్ చేసి ఖచ్చితంగా ఏంటంటే అది పాజిటివ్ వస్తే, ఆర్టీపీసీఆర్లో పాజిటివ్ వచ్చిందంటే పాజిటివ్ ఉన్నట్టే. దాదాపు 90% ఆఫ్ కేసెస్లో ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వస్తుంది. కొద్దిట్లో మాత్రం ఫాల్స్ నెగిటివ్లు వస్తాయి. అప్పుడు మనం ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా సిమ్టమ్స్ని బట్టి పోవాల్సి ఉంటుందన్నమాట. సో ఆర్టీపీసీఆర్ ఎవరైతే పాజిటివ్ వచ్చారో, ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చినప్పటి నుంచి సిమ్టమ్స్ ఏమీ లేకుండా ఉంటే, పాజిటివ్ వచ్చిన డేట్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చిన డేట్ నుంచి సిమ్టమ్స్ ఏమీ లేకుండా ఉంటే 10 రోజులు హోమ్ ఐసోలేషన్లో ఉంటే చాలు. మళ్ళీ రీటెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. లేటెస్ట్ గైడ్లైన్స్ని బట్టి రీటెస్ట్ చేసి మళ్ళీ నెగిటివ్ వచ్చింది లేదా చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చిన తేదీ నుంచి 10 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉండేసి రూమ్ నుంచి బయటకు వచ్చి ఇంట్లోనే ఉండాలి, మళ్ళీ బయటికి వెళ్ళకూడదు. 10 రోజులు హోమ్ ఐసోలేషన్ అంటే రూమ్లోనే ఉండాలి. దాని తర్వాత రూమ్లోంచి బయటకు వచ్చి ఇంటి లోపల మరొక వారం రోజుల పాటు బయటకు వెళ్ళకుండా, అంటే రూమ్లోంచి ఇంట్లోకి వస్తారు, ఇంటి నుంచి వీధిలోకి పోకుండా, రకంగా చెప్పండి, ఇంటి నుంచి వీధిలోకి పోకుండా మరొక వారం రోజుల పాటు ఇంట్లోనే ఉంటారు మీరు. ఇప్పుడు ఇలా మనం చేస్తాం అనమాట. ఎవరిలో ఇది? ఏసిమ్టమాటిక్ పేషెంట్స్. లేదు సిమ్టమ్స్ ఉన్నాయి, మనం ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళలో కొద్దిగా ఆలకించండి. సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే జలుబు, దగ్గు, పొడి దగ్గు ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే సిమ్టమ్స్ మొదలైన తేదీ నుంచి 10 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉంటే సరిపోతుంది. సిమ్టమ్స్ మొదలైనప్పటి నుంచి 10 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉంటే దాని తర్వాత ఆటోమేటిక్గా వచ్చేసి ఆ వైరస్లు అనేవి 10 రోజుల తర్వాత డిసిపేర్ అయిపోతాయి కాబట్టి, అదృశ్యం అయిపోతాయి కాబట్టి వైరస్ శరీరం నుంచి, అప్పుడు మనం రూమ్ నుంచి బయటకు వచ్చి ఇంట్లోనే ఏంటంటే మళ్ళీ ఇంకో వారం రోజుల పాటు ఉండాలి. కాబట్టి సిమ్టమ్స్ ఏమీ లేని వాళ్ళు ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చిన తేదీ నుంచి 10 రోజులు ఉండాలి హోమ్ ఐసోలేషన్లో, తర్వాత ఒక వారం రోజుల పాటు ఇంట్లో ఉండాలి. సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు సిమ్టమ్స్ మొదలైనప్పటి నుంచి 10 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉంటే సరిపోతుంది. లేదా లేటెస్ట్ గైడ్లైన్స్ని బట్టి ఎవరికైతే సిమ్టమ్స్ జ్వరం అనే లక్షణాలు అయితే ఉన్నాయో, జ్వరం కంప్లీట్గా మొన్న ఒక వారం 10 రోజుల ముందు వరకు అయితే 3 రోజుల పాటు జ్వరం లేకుండా ఉంటే సరిపోతుంది. అతని నుంచి మళ్ళీ వైరస్లు వేరే రూపంలో వేరే సాధారణ వ్యక్తికి సంక్రమించవు కాబట్టి 3 రోజులు జ్వరం లేకుండా ఉంటుంది, సరిపోతుంది. వైరస్ డిసిపేర్ అయిపోయినట్టే బయటకు వచ్చిన అన్నారు. ఇప్పుడైతే మాత్రం 24 అవర్స్ లేటెస్ట్ గైడ్లైన్స్, జూలై ఎండింగ్లో వచ్చిన గైడ్లైన్స్ని బట్టి 24 అవర్స్ జ్వరం లేకుండా ఉంటే సరిపోతుంది, దాదాపు నయమైపోయినట్టే అని చెప్పేసి ఈ విధంగా మనకు అంటున్నారు. కాబట్టి మనం 24 అవర్స్ పాటు జ్వరం లేకుండా ఉంటే బయటకు వచ్చేసి రూమ్ నుండి బయటకు వచ్చి ఇంట్లో మళ్ళీ కొద్ది కాలం పాటు ఉండి దాని తర్వాతనే బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. వీరిలో ఎవరైతే 10 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉన్నారో ఆ హోమ్ ఐసోలేషన్లో ఉన్న తర్వాత దాన్ని మళ్ళీ రీటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 10 రోజుల లోపల ఈ వైరస్ అనేది పోతుంది బాడీలోంచి, మళ్ళీ ఇంకొకరికి సంక్రమించే విధంగా వైరస్ ఉంటుంది అనేది లేటెస్ట్ గైడ్ లైన్స్ స్టడీస్ అన్నమాట. కాబట్టి మళ్ళీ టెస్ట్ చేయాలి, నెగిటివ్ రావాలి నాకు అని చెప్పేసి భావించకండి, చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు సంతోషంగా హ్యాపీగా ఐసోలేషన్ నుంచి ఇంట్లోకి వచ్చేసేవచ్చు. ఇంట్లో కొద్ది రోజుల పాటు ఉండండి, మరో వారం రోజుల పాటు ఉండండి, హ్యాపీగా మాట్లాడండి, కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయండి. అయితే కొద్దిగా డిస్టెన్స్ పాటించాలి, సోషల్ డిస్టెన్స్ అనేది కొద్దిగా 2 feet డిస్టెన్స్ 6 feet డిస్టెన్స్ పాటిస్తూ ఉండండి. దాని తర్వాత 7 days అయిపోయిన తర్వాత హ్యాపీగా మీరు బయటకు వచ్చేసేవచ్చు. ఈ విధంగా ఏంటంటే హోమ్ ఐసోలేషన్ ఉండాలి చేసుకోవాలి. అయితే కేర్
ఈ హోమ్ ఐసోలేషన్ రిలేషన్లో ఉన్నటువంటి వ్యక్తి రికవర్ అయిన తర్వాత కేర్ గివర్ పని కూడా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు కేర్ గివర్ వెంటనే రావచ్చు, వీధిలోకి రాకూడదు. కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వారంటైన్లో ఉండాలి. ఇప్పుడు క్వారంటైన్ ఎందుకంటే వాళ్ళు దాదాపు 10 రోజుల పాటు వాళ్ళకి సపరైల్ చేశారు. సపరైల్ చేసిన తర్వాత వాళ్ళలో జబ్బు వస్తుందో లేదో నేను ఇందాకే చెప్పాను, క్వారంటైన్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ వ్యక్తి హోమ్ ఐసోలేషన్లో పాజిటివ్ ఉన్న వ్యక్తికి కాంటాక్ట్, ప్రైమ్ కాంటాక్ట్. కాబట్టి ఇప్పుడు ఇతనికి జబ్బు వస్తుందా లేదా చూడాలి అంటే మనం ఇంకొక 14 days పాటు ఇతన్ని క్వారంటైన్లో పెట్టాలి. క్వారంటైన్లో పెట్టాలి అంటే ఎవరైతే సపరైల్ చేశారో, కేర్ గివింగ్ చేశారో వాళ్ళు 14 రోజుల పాటు ఇంట్లో క్వారంటైన్లో ఉండాలి. కనీసం 14 రోజుల పాటు ఇంట్లో వీధిలోకి వెళ్లకుండా ఇంట్లోనే క్వారంటైన్లో ఉండాలి. సోషల్ డిస్టెన్స్ పాటించాలి, ఫేస్ మాస్క్ వేసుకోవాలి, కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ ఎందుకంటే కష్టమే, కొన్నిసార్లు కష్టమే ఇలా ఉండటం అనేది, కానీ తప్పదు. వ్యాధిని ఒక దగ్గర ఆపాలి అంటే, స్టాప్ చేయాలి అంటే, వేరే వాళ్ళకి సంక్రమించకుండా చేయాలి అంటే ఇవన్నీ మన జాగ్రత్తలు పాటించాలి తప్పనిసరిగా. ఎందుకంటే సమాజంలోకి ర్యాంపానికి వెళ్తుంది వ్యాధి, ఒకరి నుంచి ఒకరికి తెలియకుండానే, ఎలా వస్తుందో కూడా తెలియకుండానే, ఎవరితో కాంటాక్ట్ అయ్యమో తెలియకుండానే. మేము అద్దాల మేడలోని తలుపులు బిగేసుకుని ఉన్నాము, మాకు ఎందుకు వచ్చింది ఈ వ్యాధి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎలా వస్తుందంటే బయట నుంచి తీసుకునే సామాన్ల వల్ల కానివ్వండి, సామాన్లు సరుకులు గ్రోసరీస్ తెప్పించుకోవడంలో కానివ్వండి, ఎక్కడో దగ్గర ఎక్స్పోజ్ అయిపోతారు. కాబట్టి ఇట్లా ఉంది. కాబట్టి దీన్ని మనం ఆపాలి. కాబట్టి ఈ హోమ్ ఐసోలేషన్, హోమ్ క్వారంటైన్, సెల్ఫ్ క్వారంటైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనం దాన్ని చేసుకోవాలి. ఇటువంటిప్పుడు మనం వీటిలో సీరియస్ పేషెంట్స్ అంటే వీటిలో మనం సపోజ్ ఒక వ్యక్తిని మనం హోమ్ ఐసోలేషన్లో పెట్టాం. హోమ్ ఐసోలేషన్లో పెట్టినప్పుడు అతనిలో మనం ఎటువంటి వార్నింగ్ సైన్స్, సీరియస్ సైన్స్ గమనించాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సీరియస్ సైన్స్ గమనించాలి. సీరియస్ సైన్స్ ఏం గమనించాలి అంటే, జ్వరం ఎక్కువ వస్తుందా, జ్వరము 102, 103, 104 డిగ్రీస్ కంటే 103 డిగ్రీస్ కంటే ఎక్కువ జ్వరం వస్తుందా మనం చూసుకుంటూ ఉండాలి. ఆ పేషెంట్ దగ్గర మనం ఒక థర్మామీటర్ పెట్టాలి, రికార్డ్ చేయమని చెప్పాలి. జ్వరం వస్తుంది లేదా ఎంత వస్తుంది అనేది రికార్డ్ చేయమని చెప్పాలి. దాని ఎందుకంటే అది మైల్డ్ గ్రేడ్ నుంచి మోడరేట్ హై గ్రేడ్ ఫీవర్లోకి వెళ్తుందో లేదా మనం దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. కాబట్టి రికార్డ్ చేయాలి దాన్ని. దాని తర్వాత ఆ పేషెంట్ దగ్గర పల్స్ ఆక్సిమీటర్ పెట్టాలి. పల్స్ ఆక్సిమీటర్ అంటే తెలుసు కదా మీకు, ఈ మధ్య అందరూ వచ్చేసి 1000, 1500, 2000 రూపాయలతో పల్స్ ఆక్సిమీటర్ అని ఒక మెషిన్ ఉంటుంది. మెషిన్లో వేలు పెట్టేసి దాని సాచురేషన్ అని చూసుకుంటూ ఉన్నారు. ఆ సాచురేషన్ చూసే దానికోసం దాన్ని పల్స్ ఆక్సిమీటర్ అంటారు దాన్ని. అది పెట్టుకొని SpO2 సాచురేషన్స్, ఆక్సిజన్ మన రక్తం లోపల ఎంత ఉంది అనే సాచురేషన్ అది. ఎందుకంటే మనం బతకాలంటే ఆక్సిజన్ మన రక్తంలో ఉండాలి. ఆ రక్తంలో ఉండే ఆక్సిజన్ మనకు అట్లీస్ట్ కనీసం అంటే 94 నుంచి 96, 97, 98, 99 వరకు ఉంటుందన్నమాట దాని సాచురేషన్. అంత సాచురేషన్ ఖచ్చితంగా మన ఊళ్ళో ఉంటుంది. కాబట్టి దాన్ని గమనిస్తూ ఉండాలి. సాచురేషన్స్ గమనించి దాన్ని కూడా మనం రాసుకోవాలి. రోజు కనీసం అంటే 2 లేదా 3 సార్లు సాచురేషన్ చూసుకుంటూ ఉంటే చాలు. పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి పడుకునేటప్పుడు సాచురేషన్ చూసుకుని దాన్ని మనం రికార్డ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. అయితే అదే మాదిరిగా గంటకోసారి దానికి ఆబ్సెషన్ అయిపోయేసి నాకు ఏమవుతుందో అని టెన్షన్ పడి ఆందోళనతో మాటి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ జస్ట్ 3 సార్లు చూసుకుంటే సరిపోతుంది, రికార్డ్ చేస్తే సరిపోతుంది. తర్వాత పల్స్ రేట్ ఎలాగో పల్స్ ఆక్సిమీటర్ అంటారు దాన్ని. అంటే పల్స్ అదే చూపిస్తుంది, ఆక్సిజన్ సాచురేషన్ అదే చూపిస్తుంది. కాబట్టి 2 మనం రికార్డ్ చేసి పెట్టుకోవాలి. ఒక చిన్న బుక్లో తీసుకొని రికార్డ్ చేసి పెట్టుకోవాలి. సో టెంపరేచర్, పల్స్, ఆక్సిజన్ సాచురేషన్, ఈ 3 మనం రికార్డ్ చేసి పెట్టుకుంటే దీంట్లో మనకు ఏం గమనించవచ్చు, ఏ వార్నింగ్ సెన్స్ మనం గమనించవచ్చు అంటే, ఆయాసం పెరుగుతుందా, ఆయాసం వస్తుందా. అంటే స్వయంగా రోగి మనకు ఆయాసం వస్తుందని చెప్తాడు. అయితే చెప్పడం కాకుండా అది రికార్డెడ్గా ఉంటుంది. కాబట్టి సాచురేషన్స్ అనేవి మనం రాసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే 94% కంటే తక్కువ సాచురేషన్ రికార్డ్ అయితే అదొక వార్నింగ్ సైన్. అతని గురించి మనం వెంటనే కాన్సన్ట్రేషన్ చేసి అతన్ని ఇంట్లోనే పెట్టాలా లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇటువంటి వార్నింగ్ సైన్ గమనించుకోవాలి. ఆయాసం అనేది చాలా ముఖ్యం. మళ్ళీ చెప్తున్నాను, ఊపిరి తీసుకోవడం కష్టం, శ్వాస తీసుకోవడం కష్టం, కాబట్టి ఇటువంటి పేషెంట్స్లో ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు, కాబట్టి చనిపోతున్నారు కూడా. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఒక వార్నింగ్ సైన్ లాగా తీసుకుని మనం గమనించుకోవాలి ఈ ఆయాసం అనే దాన్ని బట్టి. తర్వాత ఇంకేం వార్నింగ్ సైన్స్ అంటే కన్ఫ్యూజన్ వస్తుంది. వార్నింగ్ సైన్స్ ఒక్కోసారి ఏంటంటే సీజర్స్ వస్తాయి, అంటే ఫిట్స్ లాగా వచ్చేస్తాయి. ఇవన్నీ ఆక్సిజన్ సాచురేషన్ బ్రెయిన్కి అందకుండా ఉన్నప్పుడు ఇటువంటి వస్తాయన్నమాట, ఫిట్స్ లాగా వస్తాయి. ఇంకేం వార్నింగ్ సైన్స్, పెదాలు
ఆక్సిజన్ సాచురేషన్ ఎప్పుడైతే తక్కువైపోతుందో అప్పుడు మన పెదాలు, మన శరీరం ఇవన్నీ బ్లూయిష్ కలర్లో మారిపోతాయి. ఇటువంటివి వస్తుందన్నమాట. ఒక్కోసారి ఏంటంటే చెస్ట్ పెయిన్ వస్తుంది. ఆక్సిజన్ సాచురేషన్ మనకి ఎప్పుడైతే తగ్గిపోతుందో గుండె కూడా ఆక్సిజన్ కావాలి కాబట్టి చెస్ట్ పెయిన్ వస్తుంది. లేదంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే తెలియకుండానే ఊపిరితిత్తుల లోపల థ్రాంబస్లు, రక్తం గడ్డగట్టిపోతుంది కాబట్టి దానివల్ల కూడా మనకు ఆ గడ్డగట్టిన లక్షణం వచ్చేసి గుండె కూడా పాకుతుంది కాబట్టి గుండె నొప్పి వస్తుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనకు వార్నింగ్ సైన్స్ అనమాట. ఈ వార్నింగ్ సైన్స్ మనకి ఎక్కువగా మనకు ఎవరైతే దీర్ఘకాలిక జబ్బులు ఉంటాయో వాళ్ళలో మనకి ఎక్కువ కనిపిస్తాయి. కాబట్టి వీళ్ళలో మనం ఖచ్చితంగా మనం ఈ వార్నింగ్ సైన్స్ని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం రికార్డ్ చేయాలి. ఈ వార్నింగ్ సైన్స్ కనబడగానే మనం ఏం చేయాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కేర్ గివర్ అనేవాళ్ళు ఈ వార్నింగ్ సైన్స్ కనపడిన తర్వాత మనం ఏం చేయాలంటే ఎవరైతే సఫరర్స్ ఉన్నారో వాళ్ళు వెంటనే ఫోన్ చేసేసి నాకు ఈ విధంగా ఉంది అని ఆ హోమ్ ఐసోలేషన్లో ఉండే రోగి తనకు ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు వెంటనే ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలంటే ఎవరైతే సర్వీలెన్స్ టీమ్ అయితే ఎవరైతే ఉంటుందో ఆ ఏరియాకి సంబంధించిన పిఎస్సి మెడికల్ ఆఫీసర్, ఆశా వర్కర్, ఏఎన్ఎం వీళ్ళందరి నెంబర్స్ మీ దగ్గరికి వచ్చి ఇచ్చిపోతారు. హోమ్ ఐసోలేషన్ ఉండాలి, వాళ్ళకి వెంటనే ఫోన్ చేయాలి. ఫోన్ చేసి ఈ విధంగా రోగికి ఈ వార్నింగ్ సైన్స్ వచ్చినాయండి, డేంజర్గా ఉంది, సీరియస్గా ఉంది, ఏం చేయాలని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేసి సలహాలు తీసుకొని వెంటనే మీరు వాళ్ళు కానీ ఓకే అన్నప్పుడు మీరు వెంటనే తీసుకొని హాస్పిటల్కి వెళ్ళేసి హాస్పిటల్లో వెళ్ళి నియర్ బై కోవిడ్ కేర్ సెంటర్ ఆర్ కోవిడ్ స్టేట్ కోవిడ్ హాస్పిటల్, కోవిడ్ డెడికేటెడ్ కోవిడ్ హాస్పిటల్స్ వీటికి వెళ్ళేసి మనం అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ది వార్నింగ్ సైన్స్. ఇవి మనం చాలా జాగ్రత్తగా మనం గమనించుకొని వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వచ్చేసి వాళ్ళు మనకు ఆక్సిజన్ సప్లిమెంటేషన్ ఇస్తారు. తర్వాత వీలైతే ఐసీయూలో పెడతారు. ఐసీయూలో పెట్టి మనకు ట్రీట్మెంట్ చేస్తారు. కాబట్టి ప్రాణాలని మనం కాపాడుకునే అవకాశం ఉంది. ఇక్కడ క్వశ్చన్ వచ్చింది, సిటీ స్కాన్లో కోరాడ్స్ 5 ఉన్న వారికి గుండెకు స్టెంట్లు వేయవచ్చా అన్నారు ఇక్కడ. సో దీని గురించి చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు ఏ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఈ పేషెంట్స్లో, మనం ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ అంటే హోమ్ ఐసోలేషన్లో ఉండే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా హోమ్ ఐసోలేషన్లో మనకి ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తారు? ఒకటే చెప్తున్నాను, ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేదు. ఏసిమ్టమాటిక్ పేషెంట్స్కి, మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేదు హోమ్ ఐసోలేషన్. కాకపోతే వాళ్ళకి ఏమైనా సరే డయాబెటీస్ ఉంటే, హైపర్ టెన్షన్ ఏదైనా ఉంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళు డయాబెటిక్ షుగర్ చెక్ మిషన్స్ ఉంటాయి కదా మీ దగ్గర, ఐక్యూ చెక్ అని తర్వాత ఇవన్నీ ఉంటాయి కాబట్టి గ్లూకోమీటర్స్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ 3 days 4 days ఒకసారి ఫాస్టింగ్ గ్లూకోజ్ చెక్ చేసుకోవాలి. టిఫిన్ చేయాలి. 2 hours తర్వాత మళ్ళీ ఒక పోస్ట్ ప్రానల్ గ్లూకోజ్ అని చెక్ చేసుకుని షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి మనం దాన్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. బీపీ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు బీపీ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. కాబట్టి దానికి రెగ్యులర్గా బీపీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐసోలేషన్ ఉండేది 10 రోజులే కాబట్టి 10 రోజుల తర్వాత నేరుగా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏంటంటే బీపీ చూసుకోవచ్చు, అదేం పెద్ద ఇబ్బంది లేదు. కానీ షుగర్ పేషెంట్లు మాత్రం షుగర్ హెచ్చు తగ్గులు ఉన్నా లేదా అని చెప్పేసి ఒక 3-4 days ఒకసారి, అది కూడా రోజు అవసరం లేదు, 3-4 days ఒకసారి చూసుకొని షుగర్ టాబ్లెట్స్ వేసుకుంటా ఉంటే సరిపోతుంది. కాబట్టి హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ దీర్ఘకాలిక వ్యాధులు ఏమన్నా చిన్న వ్యాధులు ఇటువంటివి ఉంటే వాళ్ళు వేసుకునే రెగ్యులర్ టాబ్లెట్స్ ఖచ్చితంగా వేసుకోవచ్చు. అవి మళ్ళీ మానాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ టాబ్లెట్స్ వేసుకొని ఈ ఎక్స్ట్రా టాబ్లెట్స్ ఏదైతే ఇందాక చెప్పానో చిన్న టాబ్లెట్స్ పారాసిటమాల్, అజిథ్రోమైసిన్ లాంటివి, వైటమిన్స్ లాంటివి వాటితో పాటు వేసుకోవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో వార్నింగ్ సైన్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ సిటీ స్కాన్ అన్నారు. సిటీ స్కాన్ అందరికీ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఒకే క్వశ్చన్, లేదు, అందరికీ చేయాల్సిన అవసరం లేదు. మరి ఎవరికి చేయాలి? మరి అందరూ చేయించుకున్నారు కదా ఈ మధ్య హెచ్ఆర్సీటీ అని చెప్పేసి అందరూ చేయించుకుంటారు కదా సార్, మరి అందరూ చేయించుకోవాలని చెప్పేసి మీరు కానీ క్వశ్చన్ వేసినప్పుడు, ఎవరికైతే సిటీ స్కాన్ కంటే ముందు టెస్ట్ ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్, ట్రూనాట్ టెస్ట్, ఈ 3 టెస్టులు చేస్తారు. స్వాబ్ తీసే 3టికి స్వాబ్ తీస్తారు, 3టికి చేసుకోవాలి. వీటిల్లో బెస్ట్ టెస్ట్ ఆర్టీపీసీఆర్ మాత్రం ఖచ్చితంగా మనకు దాదాపు 90% కేసెస్ కన్ఫర్మేటరీ రిపోర్ట్ ఇస్తుంది కాబట్టి అది మనం చేయించుకోవాలి. మరి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు కదా అంటారు. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు, దాంట్లో పాజిటివ్ వస్తే ఖచ్చితంగా పాజిటివ్ ఉన్నట్టే, నెగిటివ్ వచ్చినంత మాత్రాన అది దాంట్లో జబ్బు లేనట్టు కాదు. మళ్ళీ దాన్ని ఒక 3-4 days తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాల్సి ఉంటుంది. నెగిటివ్ వచ్చినంత మాత్రం, ఎందుకంటే ఫాల్స్ నెగిటివ్స్ ఎక్కువ ఉంటున్నాయి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్లో కాబట్టి దాన్ని మళ్ళీ మనం 3-4 days 5 days తర్వాత మళ్ళీ మన సిమ్టమ్స్ని బట్టి మనం దాన్ని మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీలైతే అప్పుడు మనం ఏంటంటే మళ్ళీ ర్యాపిడ్ యాంటిజెన్ లేకుండా ఒకసారి అవకాశం ఉంటే ఆర్టీపీసీఆర్ చేయించుకోవడం మంచిది. ఆర్టీపీసీఆర్ మళ్ళీ ఒకసారి వెళ్ళి స్వాబ్ ఇచ్చి చేయించుకోవడం మంచిది. మరి ఇప్పుడు ఎవరిలో హెచ్ఆర్సీటీ చేయాలి? ఎవరికైతే
అది హెచ్ఆర్సిటీ అనేది స్వయంగా చేయించుకోకండి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను మీకు, హెచ్ఆర్సిటీ మీరే వెళ్ళి నాకు హెచ్ఆర్సిటీ సిటీ స్కాన్ చెస్ట్ చేయండి అని మీరు చెప్పొద్దండి, చేయించుకోవద్దు కూడా. అలా చేయించుకోకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి. ఆయన ప్రిస్క్రైబ్ చేస్తే ఆయన ఈ రోగికి సిటీ స్కాన్ అవసరం ఉంది, సిటీ స్కాన్ కొన్ని విషయాలను బయటపెట్టగలదు అని ఆయన అనుకొని ప్రిస్క్రైబ్ చేసి అప్పుడు చేయించుకోవాలి. ఎందుకంటే చాలా వరకు వీటిలో చెస్ట్ ఎక్స్రే ఏదైతే ఉందో, చెస్ట్ ఎక్స్రే మనకు చాలా విషయాలు చెప్పేస్తుంది. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలని చెస్ట్ ఎక్స్రే పట్టలేదు కాబట్టి అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే, డాక్టర్ సజెషన్ మీద మాత్రమే మనం ఎక్స్రే మనం తీయించుకోవాలి. అంటే హెచ్ఆర్సిటీ మనం తీయించుకోవాలి. హెచ్ఆర్సిటీలో మనకు వాళ్ళు గ్రేడ్స్ ఇస్తారు, కోరాడ్ 1, 2, 3, 4, 5, 6 అని చెప్పేసి. దాదాపు కోరాడ్ 4, కోరాడ్ 5 అనేది ఎక్కువగా వస్తున్నాయి. ఇవేంటంటే కోరాడ్ 5 అంటే నెక్స్ట్ స్టెప్, కోరాడ్ 6. కోరాడ్ 5 వాజ్ సజెస్టివ్ ఆఫ్ కోవిడ్ లంగ్ డిసీజ్, అంటే కోవిడ్ న్యూమోనియా సజెస్టివ్గా ఉందని చెప్పి చెప్తూ ఉంది. వెంటనే మనం ఏం చేయాలంటే మనం ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా మనం చేయించుకోవాలి. అంతేగాని సిటీ స్కాన్ని బట్టే మనం కొన్నిసార్లు మాత్రం సిటీ స్కాన్లో కోవిడ్ న్యూమోనియా లక్షణాలు ఉంటాయి, హెచ్ఆర్సిటీలో కోవిడ్ న్యూమోనియా లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పెరిఫెరల్ గ్రౌండ్ గ్లాస్ హేజినెస్ ప్యాచెస్ ఉంటాయి. తర్వాత ఇంకొన్ని క్రేజీ పేవ్మెంట్ ప్యాచెస్ అనే ఇవి మన ఏంటంటే రేడియాలజిస్ట్ యొక్క పరిభాష ఇది. ఈ విధంగా వాళ్ళు మనకు రిపోర్ట్ ఇస్తారు. దీన్ని బట్టి ఏంటంటే లంగ్లో చూస్తే కోవిడ్ న్యూమోనియా ఉంటుంది. వాళ్ళలో ఏంటంటే ఆర్టీపీసీఆర్లు లేదంటే ఈ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్లు వచ్చి నెగిటివ్ వస్తాయి. అప్పుడు చాలా కేర్ఫుల్గా మనం వైద్యం చేయాలి. ఆ పేషెంట్లని ఎవరైతే కోవిడ్ ఫీచర్స్ ఉండేటటువంటి కోవిడ్ న్యూమోనియా అయితే ఫీచర్స్ అయితే ఉన్నాయో ఆ పేషెంట్ని కోవిడ్గానే లెక్కించి వాళ్ళని సపరేట్ ఐసోలేషన్లో పెట్టి ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని నీకు కోవిడ్ లేదని మనం ఇప్పుడు చెప్తే మరి ఏంటంటే పేషెంట్కి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళల్లో ఒకవేళ కోవిడ్ న్యూమోనియా లక్షణాలు ఉండి ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వస్తే వాళ్ళని సపరేట్గా పెట్టి వైద్యం చేయాలి. మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత వాళ్ళని ఆర్టీపీసీఆర్ని రిపీట్ చేయాలి. కానీ వైద్యం మాత్రం అందించకుండా ఆపకూడదు. వాళ్ళని సపరేట్గా పెట్టి సపరేట్ కేర్ తీసుకొని వైద్యం అందించాలి వాళ్ళకి. ఎందుకంటే ఒక్కోసారి ఆర్టీపీసీఆర్ నెగిటివ్లు వస్తున్నాయి, ర్యాపిడ్ యాంటిజెన్లు నెగిటివ్ వస్తున్నాయి, కానీ లంగ్లో మాత్రం డిసీజ్ అనేది కోవిడ్ న్యూమోనియా లాగా వస్తుంది. కాబట్టి వాళ్ళని నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళని సపరేట్గా పెట్టి వాళ్ళని వైద్యం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత గుండెకి స్టెంట్లు వేయవచ్చా అన్నారు. గుండెకి స్టెంట్ వేయడం అనేది ఇక్కడ మనం రిస్క్ అంచనా వేసుకోవాలి. గుండె బ్లాక్ అయినాయి, వెజల్స్ బ్లాక్ అయినాయి, గుండె నొప్పి వచ్చింది, ఎంఐ వచ్చింది, కానీ కరోనా కూడా ఉంది. అప్పుడు చాలా కేర్ఫుల్గా హయ్యర్ సెంటర్స్లో అప్పుడు పేషెంట్ తీసుకెళ్ళేసి డాక్టర్స్ కానీ ఖచ్చితంగా ఇది డాక్టర్స్ కానీ ప్రిస్క్రైబ్ చేయాలి, గుండెకి స్టెంట్ వేస్తేనే పేషెంట్ బతుకుతాడని చెప్పేసి అది కార్డియాలజిస్టులకి వాళ్ళకి తెలిసి ఉంటుంది. అది వాళ్ళు చెప్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అడ్వైజ్ చేస్తే ఖచ్చితంగా చేయించుకోవడంలో ఏం తప్పేం లేదు. డాక్టర్స్ యొక్క పర్యవేక్షణలోనే డాక్టర్స్ సలహా మేరకే ఇవన్నీ చేయించుకోవాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం ఈ కరోనా పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. హోమ్ ఐసోలేషన్, హోమ్ క్వారంటైన్ ఈ విధంగా పెట్టి. ఇక్కడ ఏంటంటే మనకు వ్యాక్సిన్స్ గురించి కొద్దిగా మీకు చెప్తాను. ఇప్పుడు వ్యాక్సిన్స్ నిజంగా వస్తాయా, ఎప్పుడు వస్తాయి, ఏంటి అనేది చాలా మందిలో ఉండేటటువంటి అనుమానాలు ఇవి. వ్యాక్సిన్ మీద అయితే దాదాపు 150 దేశాలు ప్రయత్నాలు చేస్తున్నారు వ్యాక్సిన్కి. ఈ 150 వ్యాక్సిన్ యొక్క పరుగులో మానవ జాతిని కాపాడడానికి కరోనా బారి నుంచి, ఎందుకంటే ఇది పాండమిక్ అన్ని దేశాల్లో విస్తరించింది కాబట్టి వీలైనంత తొందరగా దీనికి వ్యాక్సిన్ సంపాదించాలనే ఉద్దేశం ఈ శాస్త్రీయ పరిశోధనల్లో రష్యా ఒక అడుగు ముందడుగు వేసి హ్యూమన్ అడినో వైరస్ అనే దాన్ని పట్టుకొని దాంట్లోకి ఆ హ్యూమన్ అడినో వైరస్లోకి కరోనాకి సంబంధించిన వైరస్లో ఉండేటటువంటి ఒక పార్టికల్ని ఎక్కించి దాన్ని వ్యాక్సిన్ రూపంలో తయారు చేసి అది మనిషికి ఎక్కించారు. ఇప్పుడు ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇదే మాదిరిగా వచ్చేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనెకా అనే కంపెనీతో కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఇంకో వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. దాంట్లో మనకి ఏంటంటే చింపాంజీ అడినో వైరస్, రష్యా వాళ్ళు తయారు చేసింది హ్యూమన్ అడినో వైరస్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసేది ఏంటంటే చింపాంజీ అడినో వైరస్ని తీసుకొని దాంట్లోకి ఈ కరోనా వైరస్కి సంబంధించినటువంటి మీ కరోనా వైరస్ నిర్మాణం మీకు పాటి తెలిసే ఉంటుంది. ఎందుకంటే దాదాపు 7 నెలలు అయింది. మీకు పాటికి నాకంటే ఎక్కువగా కరోనా వైరస్ గురించి తెలిసి ఉండాలి. ఎందుకంటే మీరు విస్తారంగా చదివేసి ఉండాలి. పాటికి మేము చదవలేదంటే మంచిది కాదు, చదవాలి. కరోనా వైరస్ నిర్మాణం మీకు తెలిసే ఉంటుంది. లోపల ఆర్ఎన్ఏ జీనోమ్ ఉంటుంది, పైన మీకు దానికి ఇక ఎన్వలప్ ఉంటుంది, దాని మీద చువ్వల్లాగా స్పైక్స్ ఉంటాయి, స్పైక్ మీద ప్రోటీన్ ఉంటుంది.
ఈ విధంగా దాని నిర్మాణం ఉంటుంది. అది ఏ విధంగా జబ్బుని కలిగిస్తుంది అనేది మీకు పాటికి కొంతవరకు చదివేస్తే ఆన్లైన్లో వెళ్ళండి, నెట్లో వెళ్ళండి, చదవండి. ఎందుకంటే మీకు ఒక అవగాహన ఉంటుంది. దీనివల్ల చదివితే విజ్ఞానాన్ని సంపాదించుకుంటే భయం తగ్గుతుంది ముఖ్యంగా. అందుకని చదవమంటున్నాను. భయం తగ్గదు కాబట్టి మీరు చదవండి దాని గురించి. సో ఆ స్పైక్ ప్రోటీన్ సంబంధించినటువంటి మెటీరియల్ని చింపాంజీ అడినో వైరస్లోకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఎక్కించి దాని అడినో వైరస్ నుంచి మనుషుల్లోకి ఎక్కిస్తే సేఫ్టీయా కాదా అని చెప్పేసి phase 3 ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇక్కడ మనకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. మనిషి ఎవరో పుట్టిస్తే పుట్టినవారు కాదు. జీవ పరిణామంలో ఒక జీవి నుంచి ఇంకో జీవి ఉద్భవించే క్రమంలోనే మనిషి అనే జీవి ఈ భూమి మీద పుట్టిందనే దానికి కరోనా వైరస్ మనకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పింది. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే రీసస్ అనే మంకీ, రీసస్ అనే కోతి, మనకంటే ముందు మన యాన్సెస్టర్, మన పూర్వీకురాలు రీసస్ కోతి. ఆ రీసస్ కోతిలోకి ఈ చింపాంజీ అడినో వైరస్ సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో దాంట్లోకి ఎక్కించారు ముందు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు. ఎక్కించి దాంట్లో యాంటీబాడీస్ తయారైనాయి. IgG యాంటీబాడీస్, IgM యాంటీబాడీస్ తయారైపోయినాయి. టీ సెల్స్ తయారైనాయి. టీ సెల్స్ యాంటీబాడీ అంటే రోగాన్ని ఎదుర్కొనే సెల్స్ అవి తయారైపోయినాయి. రీసెస్ మనకంటే ముందు మంకి. ఎందుకు రీసెస్కి మనకుంటే సంబంధం ఏంటి చెప్తున్నారు, అది కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీకు అందరికంటే బ్లడ్ గ్రూప్స్ తెలుసుంటాయి. ఏ పాజిటివ్ ఏంటి పాజిటివ్ ఏంటి? ఏ గ్రూప్, బి గ్రూప్, ఓ గ్రూప్, ఏబి గ్రూప్, అంతే కదా. కాకపోతే కొన్ని ఏంటంటే బాంబే గ్రూప్స్ అని ఇటువంటి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, అది వేరే సంగతి. మామూలుగా ఏబిఓ ఏబి గ్రూప్స్ ఉన్నాయి కదా. దీంట్లో మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ అని చెప్పారు కదా, అవేంటంటే రీసెస్ కాంప్లిమెంట్. అది ఈ రీసెస్ అనేటటువంటి ఎలిమెంట్స్ పాజిటివ్, రీసెస్ ఎలిమెంట్ ఉందా పాజిటివ్ లేదా నెగిటివ్, ఈ విధంగా వచ్చేసి దాన్ని రీసెస్ మంకీలోనే కారల్ ల్యాండ్స్టైనర్ అనే ఆయన వచ్చేసి గ్రూప్స్, బ్లడ్ గ్రూప్స్ అనేవి తయారు చేసి కనుక్కొని దాన్ని పాజిటివ్ నెగిటివ్ అని పెట్టారు. కాబట్టి RH పాజిటివ్, RH నెగిటివ్, AB పాజిటివ్ అంటే AB RH పాజిటివ్, AB RH నెగిటివ్ అనేది ఉంటారు. కాబట్టి మనకంటే ముందు జంతువు కాబట్టి అది దాంట్లో ఉన్న బ్లడ్లో గ్రూప్లే మనలో కూడా ఉన్నాయి కాబట్టి మనకంటే యాన్సెస్టర్ అది. కాబట్టి ఆ విధంగా రీసెస్ మంకీ తర్వాత జరిగినటువంటి పరిణామంలో మన ఏప్స్, తర్వాత హ్యూమన్ బీయింగ్ హోమో ఎరెక్టస్ అనే జంతువు వచ్చింది. కాబట్టి రీసెస్ మంకీలో ఏదైతే కరోనా వ్యాక్సిన్ సక్సెస్ అయిందో అదే కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ బీయింగ్లో కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు హ్యూమన్ బీయింగ్లో ఇప్పుడు phase 3 ట్రయల్స్లో తయారు చేస్తున్నారు. దానికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సారా బ్లాంక్ అనే దీనికి సంబంధించిన పరిశోధనలో ఆమె ఈ పరిశోధన జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా కొద్ది నెలల్లో, రోజులని కాదులండి, నెలల్లో ఏంటంటే ఆ వ్యాక్సిన్ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది 2 విషయాలు చూసుకోవాలి: ఎఫికసీ, సేఫ్టీ. phase 1 ట్రయల్, phase 2 ట్రయల్స్, phase 3 ట్రయల్స్ అని 3 రకాల ట్రయల్స్ ఉంటాయి. phase 1, phase 2 ట్రయల్స్ సేఫ్టీ గురించి ఆలోచిస్తాయి. సేఫ్టీ, ఈ వ్యాక్సిన్ సేఫా కాదా, దీనివల్ల ప్రమాదం కాదా అని చెప్పేసి ఆలోచిస్తాయి. phase 3 ట్రయల్స్ ఇది హ్యూమన్ బీయింగ్స్లోకి వచ్చేటప్పటికి, మనిషిలోకి వచ్చేటప్పటికి దీని ఎఫికసీ ఎంత ఉంది, హ్యూమన్ బీయింగ్స్లో దీనికి ఎంత దీనిటటువంటి సమర్థత ఎంత ఉంది వ్యాక్సిన్ అనేది చూస్తారనమాట. ఈ phase 3 ట్రయల్స్లో మనిషిలో ఉండే సమర్థత ఏంటిది అని చూసి, పర్లేదు, బెటర్, దిస్ ఈజ్ గోయింగ్ టు బి సేఫ్ అండ్ ఎఫికసీ ఉంది అని చెప్పేసి నిర్ణయించిన తర్వాతే దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసి విస్తారంగా వ్యాక్సిన్ ప్రొడక్షన్ తయారు చేసి అందరికి ఇస్తారనమాట. కాబట్టి ఈ ట్రయల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత మన భారతదేశంలో వచ్చేటప్పటికి నేటివ్గా ఉన్న భారతదేశంలో భారత్ బయోటెక్ అనే కంపెనీ సీరం ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఒక ఏజెన్సీ ఉంది, మనకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది భారతదేశానికి సంబంధించి. అక్కడ కూడా ఏంటంటే వాళ్ళతో కలిసి తయారు చేస్తున్నారు ఈ వ్యాక్సిన్స్ అనేవి. ఈ వ్యాక్సిన్ అనేది వస్తే మాత్రం ఖచ్చితంగా మనిషిని మనల్ని మనం మానవ జాతిని మనం కాపాడుకోవచ్చు. భారతదేశంలో ఉండే ఎక్కువ మందికి మన వ్యాక్సిన్ ఇవ్వచ్చు. ఈ వ్యాధి నుంచి మనం కాపాడుకోవచ్చు. ఇలా కరోనా వైరస్, కోవిడ్ డిసీజ్, ఐసోలేషన్, క్వారంటైన్, సర్వేలెన్స్, వ్యాక్సిన్, డ్రగ్స్, వీటన్నిటి కూడా నేను చెప్పాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 2 రకాల డ్రగ్స్, ఇంకొన్ని 2 రకాల డ్రగ్స్ అనేవి వస్తున్నాయి. అంటే మీరు వినే ఉంటారు, రెమ్డెసివిర్ అని, తర్వాత టోసిలిజుమాబ్, తర్వాత ఇటోలిజుమాబ్, ఇటువంటి డ్రగ్స్ కూడా కొన్ని వస్తున్నాయి ఇప్పుడు. ఇవన్నీ ఏంటంటే ఇవి సాధారణమైన మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్లో ఇవ్వరండి. ఇవేంటంటే సివియర్లీ ఇల్ పేషెంట్స్లో ఎవరికైతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉందో వాళ్ళని అంచనా వేసి డాక్టర్స్ వాళ్ళని పరీక్షించి
డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు వాటికి. అంతేగాని రెమ్డెసివిర్ ఇంజెక్షన్ దొరకవేమో, నాకు ఉండవేమో అని చెప్పేసి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. సప్లై బాగానే ఉంది రెమ్డెసివిర్ సంబంధించిన ఇంజెక్షన్ సంబంధించి. అది అవసరమైతేనే వేస్తారు. అది తర్వాత టొసిలిజుమాబ్ కూడా సివియర్లీ ఇల్ పేషెంట్స్లో ఎవరైతే గొంతులో గొట్టం వేసి వెంటిలేటర్ మీద ఉన్నారో వాళ్ళల్లో ఆ ఇంజెక్షన్స్ వాడతారు. ముఖ్యంగా ఏంటంటే దీనికి సంబంధించిన స్టెరాయిడ్స్, హెపారిన్స్, స్టెరాయిడ్, హెపారిన్, ఆక్సిజన్, ఈ మూడు అనేవి చాలా వైటల్ ఈ ట్రీట్మెంట్లో. ఆ ట్రీట్మెంట్ సంబంధించి మీరేం వరి కావద్దు, అది డాక్టర్లు చూసుకుంటారు. హాస్పిటల్కి వెళ్ళినాక హాస్పిటల్లో అడ్మిషన్ అయిన తర్వాత డాక్టర్లకు తెలుసు మీకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో, ఎలా మిమ్మల్ని ఆ జబ్బు నుంచి బయటికి తీయాలో డాక్టర్స్ తెలుసు. మీరేం వరి కావద్దు. జస్ట్ మీరు చేయాల్సిందే, ఒకవేళ హాస్పిటల్ అడ్మిట్ అయితే ధైర్యంగా ఉండండి, ఆందోళన చెందొద్దు, ఆతృత చెందొద్దు. నేను ఈ డిసీజ్ని ఎదుర్కోగలను అనే ఒక పాజిటివ్ థాట్లో ఉండండి. అంతేగాని భయపడిపోయి టెన్షన్ పడి అనవసరంగా మీరు టెన్షన్ పడి బంధువులు టెన్షన్ పడి మాటి ఫోన్లు చేసి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డాక్టర్స్ విల్ టేక్ టోటల్ కేర్ ఆఫ్ యూ. మేము కేర్ గురించి డాక్టర్లు తీసుకుంటారు. మీరేం కంగారు పడద్దు, ధైర్యంగా ఉండడం అనేది ఇప్పుడు మనం చేయాల్సింది ఇటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే ప్రపంచమంతా ప్యానిక్గా ఉంది. ప్రపంచంలో ఒక రకమైనటువంటి విషాద ఛాయలు అలుముకొని ఉన్నాయి కోవిడ్ సంబంధించి. తర్వాత ఆర్థిక రంగం కూడా దెబ్బతినింది. ఇటువంటి చాలా బాధలైతే ఉన్నాయి ప్రపంచంలో. కానీ ఏంటంటే దీన్ని మనం ఎదుర్కోవాలి, కష్టకాలం నుంచి బయటపడాలి. కాబట్టి ధైర్యమే మనకు ముందడుగు అనమాట. దీంట్లో దేవరకొండ బాలగంగాధరరావు గారు ఒక కవిత చెప్తారు మనకు. ఆ కవిత చిన్న కవిత చెప్తాను. చేతిలో దీపం లేదు, దారి నిండా గోతులు, ఇల్లేమో దూరం, ధైర్యమే కవచం. చుట్టూరా చీకటి, ధైర్యమే కవచం. చేతిలో దీపం లేదు, దారి నిండా గోతులు, ఇల్లేమో దూరం, చుట్టూరా చీకటి, ధైర్యమే ఒక కవచం. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఇప్పుడు. నిజంగానే మనకి ఇప్పుడు కావాల్సింది ధైర్యమే కావాలి. ధైర్యమే మనకు ఒక కవచలాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఈ కరోనా సమయంలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అశాస్త్రీయ విధానాల జోలికి ఎప్పుడు వెళ్ళొద్దు. ఆ విషయం కరోనానే మనకు చెప్పకనే చెప్పింది. మూఢనమ్మకాలు, మూఢాచారాలు, అశాస్త్రీయ విధానాలు, దాన్ని పాటించడం, దాన్ని నమ్మటం, ఈ విధంగా చేస్తే కరోనా పోదండి. కరోనా వీటన్నిటికీ ఏ మాట వినదు. కరోనా పూజలు, పునస్కారాలు, వ్రతాలు, వీటన్నిటికీ ఏ మాట వినదు. కరోనా సమస్య లేదు. కరోనా అనేది చెప్పగానే చెప్పింది, మీరు సైన్స్ని ఆధారంగా చేసుకొని మీరు నన్ను ఎదుర్కోగలరు. సైన్స్ని మీరు అవలంబించే, శాస్త్రీయ విధానం అవలంబించే మీరు నన్ను ఎదుర్కోగలరు. అంతేగాని ఈ మూఢనమ్మకాలతోనో, మూఢాచారాలతోనో, అంధవిశ్వాసాలతోనో, పేడ నీళ్లలో మునిగితేనో, లేదంటే ధూపదీపాలు వేసుకోవడంతోనో, నైవేద్యాలు ఇవ్వడంతోనో, పూజలు చేయడంతోనో, వ్రతాలు చేయడంతోనో, లేదంటే ఆవిళ్ళు పట్టడంతోనో, కషాయాలు తాగడంతోనో, ఇంకేదో చేయడంతోనో నేను వెళ్ళను. నన్ను ఎదుర్కోవడం మీకు సాధ్యం కాదు. కేవలం శాస్త్రీయ విధానంతోనే. నా నిర్మాణం మీకు తెలుసు, నేను ఎలా ఉన్నానో మీకు తెలుసు, నేను ఎలా జబ్బు కలిగిస్తున్నానో మీకు తెలుసు. నన్ను అక్కడ దెబ్బ కొట్టండి. నేనే మీకు చెప్తున్నాను. కరోనా చెప్తుంది మనకి, శాస్త్రీయ విధానం అవలంబించే మీరు నేను ఎదుర్కోగలరు. అంతేగాని ఇటువంటి మూఢాచారాలు, మూఢనమ్మకాలతో, అంధవిశ్వాసాలతో ఎప్పుడు ఎదుర్కోలేరు. నేను ఇంకా నా ప్రతాపాన్ని చూపిస్తానని చెప్పేసి కరోనా మనకు చెప్పగానే చెప్తుంది. చాలామంది చెప్తుంటారు అప్పడాలు తింటే కరోనా పోతుంది అని, లేదంటే బురదలో మునిగితే కరోనా పోతుంది అని, పేడ నీళ్ళలో మునిగితే కరోనా పోతుంది అని, ఏదో జపాలు చేసే కరోనా పోతుంది అని, ఏదో చదివితే కరోనా పోతుంది అని చెప్పేసి ఇటువంటి నమ్మకండి. నమ్మొద్దు, ఎప్పటికీ నమ్మొద్దు. సైన్స్నే ఆచరించండి, సైన్స్నే నమ్మండి, శాస్త్రీయ విజ్ఞానాన్నే నమ్మండి. ఇప్పుడు అదే మనకు ఆలంబన, అదే మనకు ఆధారం, అదే మనకు వెలుగు చూపిస్తుంది, వెలుగు దారి చూపిస్తుంది సైన్స్ అనేది. అంతేగాని మూఢనమ్మకాలు మనకి ఎప్పుడు వెలుగు చూపించావు. అది మనని ఇంకా ఏంటంటే చీకటిలోకి నెట్టేస్తాయి. కాబట్టి మన విచక్షణ ఉండాలి, మనం ఆలోచించాలి, మన సెన్సిబిలిటీ మనకు ఉండాలి. ఇటువంటి వాటిని ఎప్పుడు నమ్మకూడదు. ఏదైతే డాక్టర్లు, శాస్త్రవేత్తలు 6 నెలల నుంచి దీనికి సంబంధించి కరోనా వెనుకబడి రకరకాల పరిశోధనలు, రకరకాల స్టడీస్, రోజు రోజుకి మారిపోతున్నాయి స్టడీస్, రకరకాల ప్రోటోకాల్స్ ఏవైతే చెప్తున్నారో మనం అవే పాటించాలి.
అంతేగాని వేరే వాటి జోలికి వెళ్ళకూడదు. మీకు తెలిసిన డాక్టర్ ఎవరైనా ఉంటే, తెలిసిన ఆ, ఈ కరోనాకు సంబంధించిన డ్యూటీలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, వాటి గురించి నాలెడ్జ్ ఉంటే కరోనాకు సంబంధించి వాళ్ళకి ఫోన్లు చేసి కనుక్కొని దీని గురించి మీ మీ అనుమానాలు మీరు తీర్చుకోండి. అంతేగాని ఏదంటే అది ఈ వాట్సాప్లో చాలా వరకు ఏంటంటే వేరే వేరే రకరకాల విషయాలు, చెత్త విషయాలు కూడా వస్తుంటాయి. వీటిని నమ్మకండి. ఇప్పుడు నమ్మకుండా మన విచక్షణను, సైన్స్ ఏదైతే చెప్తుందో, శాస్త్రీయ విజ్ఞానం ఏదైతే చెప్తుందో దాన్నే మనం నమ్మాలి, దాన్నే మనం ఆచరించాలి. కాబట్టి మిత్రులారా, ఫ్రెండ్స్, దీనికి సంబంధించి నేను మీకు కొంత అవగాహన కలిగించానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకేదైనా అనుమానాలు ఉంటే మీకు దగ్గరలో ఉండేటటువంటి డాక్టర్స్ ఎవరైనా, మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, డాక్టర్స్ ఉంటే, ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి. టెలిమెడిసిన్ అనే ఒకటి ఉంది, వాళ్ళు కూడా ఫోన్ చేసి మీ అనుమానాలు తీర్చుకోవచ్చు. కాబట్టి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ వాళ్లకు దాదాపు గంట పాటు ఓపికగా కూర్చొని ఈ విషయాలు తెలుసుకున్నాం. మీకు అందరికీ ఈ విజ్ఞానం అనేది మీకు కొంతవరకైనా చైతన్యం కలిగించింది అనే నమ్మకంతో నేను మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. సో రాష్ట్ర కమిటీ వారికి మరోసారి నా నమస్సులు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ కృతజ్ఞతలు.